అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అందమైన కోడళ్ళు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సీతమ్మ రామనాథం దంపతులకి ఒక్కడే కొడుకు నిజంగా దేవుళ్ళలాంటి వాడే. ఆ వాసుదేవుడే మనకు పుట్టాడు అనే దాంతో వాసుదేవరావు అని పేరు పెట్టుకున్నారు. వాసుదేవరావు తల్లిదండ్రులు ఇద్దరు చాలా అందగాళ్ళు. కానీ వాసుదేవరావుకి ఆయన తాతగాడి పోలిక వచ్చింది. మనిషి చూడటానికి అనాకాడి కాకపోయినా అందగాడు మాత్రం కాదు, బిలో యావరేజ్గా ఉంటాడు. కాస్త మనిషి ఛాయ తక్కువ, నలుపు శరీర ఛాయ. కానీ ఆయన బుద్ధి మాత్రం చాలా తెలుపు. దానికి తోడు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఏదైనా పట్టుకుంటే మాత్రం వదిలే రకం కాదు. చిన్నప్పటి నుంచి కూడా పట్టుపట్టి మరీ చదువులో అన్నిట్లో ఆటల్లో పాటల్లో ముందంజలో ఉంటూ డిగ్రీ వరకు చదువుకున్నాడు వాసుదేవరావు. వీళ్ళది చాలా పెద్ద క్యాస్ట్. దానికి తోడు వీళ్ళకి స్థిరచరాస్తులు కూడా భగవంతుడి దయ వల్ల తాత ముత్తాతల కాలం నుంచి వచ్చినవి. రామనాథం ఒక్క రూపాయి కూడా ఆగం చేయకుండా పిల్లాడి కోసమని జాగ్రత్తగా ఒక్కగానొక్క వారసుడు కప్పచెప్పాలని మూటగట్టాడు రామనాథం. ఆ తర్వాత వాసుదేవరావు డిగ్రీకి వచ్చేటప్పటికి వాసుదేవరావు తల్లి తండ్రి ఒక బంధువుల పెళ్లికి వెళ్ళొస్తూ వస్తూ సీతమ్మ రామనాథం చనిపోయారు. ఆయన అనాథగా మిగిలిపోయాడు. అయినప్పటికీ వాసుదేవరావు చాలా తెలివైనవాడు. బంధువులు చుట్టాలు అందరూ ఆస్తి మీద కన్నేసి ఉన్నాడని ఆయనకు బాగా అర్థమైంది. ఆయనకెటు డిగ్రీ పూర్తయింది, పీజీ చేయాలనేది ఆయన కోరిక. చుట్టుపక్కల బంధువులు చుట్టాలు వచ్చి మా అమ్మాయిని చేసుకో అంటే మా అమ్మాయిని చేసుకో అని ఆయన్ని బలవంత పెట్టడం మొదలుపెట్టారు. నేను పీజీ చేద్దామనుకుంటున్నాను, ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలి, అప్పటి వరకు పెళ్లి చేసుకోనని సున్నితంగా చెప్పి వాళ్ళందరినీ పంపించేశాడు. ఆ తర్వాత ఇక ఆయనకి వండి పెట్టడానికి, మంచి చెడు చూడటానికి ఏనాటి నుండో వాళ్ళనే నమ్ముకొని వాళ్ళింట్లోనే పాలేర్లుగా కూలీలుగా పనిచేస్తున్న మంగమ్మ కుటుంబం ఎటు వాళ్ళ ఇంటి ముందే సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటారు. సీతమ్మ పుట్టింటి దగ్గర నుంచి వస్తూ మంగమ్మని చేసాయంగా ఆ రోజున తీసుకొచ్చిందట. అలా మంగమ్మ తన భర్తతో సహా ఇక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత మంగమ్మ భర్త చాలా కాలం ఉన్న తర్వాత అతను కాస్త కాలం చేసి పోయాడు. అతను పోయిన తర్వాత మంగమ్మకి ఒక్కగానొక్క కూతురు ఉండేదే. ఆ కూతురు కాస్త ఎవరో ఊరు పేరు లేనివాడిని జాతరలో చూసి ప్రేమించి వాడితో కాలు జారి మొత్తానికి గర్భవతి అయ్యింది. అలా గర్భవతి అయిన మంగమ్మ కూతుర్ని వదిలేసి పట్నానికి వెళ్ళి మా వాళ్ళకి చెప్పి తీసుకొస్తానని వెళ్ళిన వాడు ఇక తిరిగి రాలేదు. ఆ తర్వాత మంగమ్మ కూతురు ఊళ్ళో వాళ్ళందరూ నానా మాటలు అనేసరికి ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక 10 నెలలు వాడి కోసం ఎదురు చూసి వాడు రాలేదనే దిగులుతో మంచం పట్టి ఒక ఆడపిల్లని ప్రసవించి ఆ పిల్లకి చాలా అందంగా ఉందని సుందరి అని పేరు పెట్టి మంగమ్మకు అప్పచెప్పి ఆ దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఇక మంగమ్మ ఆ సుందరిని కూడా పెట్టుకుని ఇక్కడే సీతమ్మ రామనాథాన్ని నమ్ముకొని ఇచ్చిన సర్వెంట్ క్వార్టర్స్లోనే బతుకుతూ ఉండేదే. వాళ్ళకు కావలసిన బట్టలు, తిండి, తిప్పలు, నెల జీతాల బాధ్యత మొత్తం రామనాథం గారు ఉన్నన్నాళ్ళు ఆయనే చూసుకుంటూ వచ్చాడు. సుందరి చదువు బాధ్యత కూడా సీతమ్మ రామనాథమే తీసుకుని ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత వరకు 10th, ఆ తర్వాత పక్క టౌన్కి పంపించి ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పించి కుట్లు, అల్లికలు, మిషన్ కుట్టడం, వాటితో పాటు అమ్మమ్మకి పనిలో సాయం చేయటం, గేదెల దగ్గర మొక్కల దగ్గర ఇల్లుడవటం, తడిగుడ్లు పెట్టడం, ఇంట్లో పిల్లలాగే చూసేది సీతమ్మ. వాసుదేవరావుకి ఎప్పుడైతే తల్లి తండ్రి చనిపోయారో ఇక ఆయన ఎవరి మీద ఆధారపడాలనుకోలేదు. ఎప్పట్లాగానే వండి పెట్టడానికి ఇప్పటి వరకు అమ్మ ఉండేది. ఇప్పుడు అమ్మ లేదు, మంగమ్మ ఉందిగా. మంగమ్మ కూడా నా తల్లి లాంటిదేగా. చిన్నప్పటి నుంచి తల్లికి పురుడు పోసి నన్ను పొత్తిళ్లలో బిడ్డని ఎత్తుకొని పెంచిన మనిషే. మంగమ్మే వండి పెట్టుద్దులే అని వంటది నువ్వే చేసి పెట్టు మంగమ్మ అన్నాడు వాసుదేవరావు. వాసుదేవరావు చాలా మంచివాడు. ఆయనకి
పక్కచూపులు చూసే అలవాటు, జాడత్వపు మాటలు, ఆయనకి కామంతో కూడుకున్న గుణాలు అలాంటివి అస్సలు ఉండవు. ఆయన ఎంత మంచివాడంటే ఆ చుట్టుపక్కల 100 గ్రామాల జనం అసలు వాసుదేవరావు లాంటి కొడుకు మనకెందుకు పుట్టలేదు అనుకునేంత ఉత్తమోత్తముడు ఆయన. మనసులోనైనా తప్పుడు తలంపు లేనంత దేవుళ్ళలాంటి గొప్ప వ్యక్తి. అనుకున్న ప్రకారం పీజీ కంప్లీట్ అయిందే. ఆయన అనుకున్న ప్రకారం పెద్ద గవర్నమెంట్ జాబే సాధించేశాడు. ఇక మంచి జీతం, దానికి తోడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం, పెద్దలిచ్చెళ్ళిన స్థిరచరాస్తే, మంచి కులం, అంతకన్నా మంచి గుణం. ఇక పెళ్లి చేసుకోవాల్సిన సమయం అయ్యిందేమో అని అనుకుంటూ ఉండగా వాసుదేవరావుకు ఆఫీసులో పరిచయం అయిన ఆయన స్నేహితుడు ఒకడు, మా బంధువుల అమ్మాయి ఉంది, పెళ్లి చూపులకు వచ్చి చూసేళ్ళు వాసు అని చెప్తే, అమ్మా నాన్నలదే ఆబ్దికం ఉంది, ఇంకొక 15 రోజుల్లో అదైపోగానే వచ్చి చూసి వెళతానులే అని చెప్పాడు ఈయన. అయితే ఈలోపు మంగమ్మ ఉన్నట్టుండి పెద్ద గాలి తుఫాను రావటంతో కాలు జారిపడి మంగమ్మ తలకి అలాగే నడుంకి తొంటికి దెబ్బలు తగిలి విరిగిపోయాయి. మంగమ్మని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు బ్రతకటం కష్టం, తలకి గట్టిగా దెబ్బలు తగిలేశాయి, మనం తొంటికి నడుంకి ఆపరేషన్ చేసినా కూడా ఆ వయసులో రికవరీ అవ్వదు, ఇంకొక విషయం ఏంటంటే తలకి గాయం అవటం వల్ల బ్రతికే ఛాన్సులు తక్కువ అని చెప్పడంతో వాసు దగ్గరికి వెళ్ళి మంగమ్మని, నువ్వేమీ దిగులు పడద్దు, నీ మనవరాలి బాధ్యత నేను తీసుకుంటానంటే, బాబు నిన్ను పురిట్లో పిల్లాన్ని ఎత్తుకొని పెంచాను, నిన్నెప్పుడు ఏమీ అడగలేదయ్యా, దాన్ని ఒక మంచి అబ్బాయిని చూసి ఒకడి చేతిలో పెట్టి అత్తారింటికి పంపించి పుణ్యం కట్టుకోయ్యా అని చెప్పి సుందరి చేతులు వాసుదేవరావు చేతిలో పెట్టి మంగమ్మ తన ఆఖరి కోరికగా సుందరికి పెళ్లి చేయమని వాసుదేవరావుని కోరి మొత్తానికి పైలోకానికి చేరుకుంది. వాసుదేవరావుకి మంగమ్మ అప్పచెప్పిన బాధ్యత పూర్తయ్యే వరకు ఆయన పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదనిపించి మంగమ్మకి తన తల్లిదండ్రుల్లాగే ఆయనే దగ్గరుండి కర్మకాండలు జరిపించి దినదవస కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత సుందరిని తమ ఇంటి ఆడపిల్లగా భావించి మంచి సంబంధం చూశాడు వాసుదేవరావు. అతని పేరు రామ్మూర్తి. అతనిది ఒక చిన్నపాటి ఉద్యోగం, అయినప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగం. నెలకి ఒక 20,000 రూపాయలు వస్తాయి. సొంత ఇల్లుంది, ఒక 5 ఎకరాల పొలం ఉంది. కట్న కానుకలు వాళ్ళు ఆశించకపోయినా వాసుదేవరావే అంతకాలం మంగమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేసినందుకు మంగమ్మ పేరు మీద ఉన్న ఎకరం పొలం ఎటు సుందరికే పెట్టి ఉన్న ఒక 10 కాసుల బంగారం అప్పచెప్పమని ఎటు ఆయనకే అప్పచెప్పింది. అది కాకుండా సీతమ్మ మనింట్లో పిల్లలాగా కష్టపడుతోంది ఉందని ఒక గొలుసు, 2 గాజులు, ఉంగరం, చెవిదిద్దులు చేయించింది సుందరికి. అవి కాకుండా 1 ఎకరం పొలం రామనాథం గారు దైవ కార్యక్రమాలకి మంచి చెడులకి ఎటు రాస్తున్నాం, తల్లి తండ్రి లేని పిల్లని సుందరి పేరు మీద పెట్టిపోయాడు ఆయన. ఆ 2 ఎకరాల పొలం అలాగే ఆ 15 కాసుల బంగారం ఇచ్చి ఒక 5 లక్షల రూపాయల క్యాష్ నేనుగా ఇస్తానని వాసుదేవరావు సంబంధం మాట్లాడుకొస్తే వాళ్ళు సరేనన్నారు. పెళ్లి ఖర్చులు మావేనని ఆయన వాళ్ళ తోటలోనే పందిరి వేయించి 4 బంధువులు చుట్టాలని పిలిపించి పెళ్లి ఏర్పాట్లు చేసి కరెక్ట్గా పెళ్లి ముహూర్తం మొదలయ్యింది. వాసుదేవరావు అదే పందిరిలో ఉన్నాడు. రామ్మూర్తి సుందరి మెళ్ళలో తాళి కట్టాడు. మొదటి ముడి అయిపోయింది. రెండో ముడి కట్టగానే మనిషి ఉన్నట్టుండి కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశాడు. ఏంటంటే అక్కడున్న డాక్టర్ వచ్చి చూసే రామ్మూర్తికి కార్డియాక్ అరెస్ట్ అయిందని, రామ్మూర్తి చనిపోయాడని చెప్పేసరికి ఊళ్ళో జనమంతా హతాశులైపోయి సుందరి నష్టజాతకురాలని, దరిద్రపు జాతకుదని, లేదంటే గనక దీని మెళ్ళలో పుస్తి కట్టబోయి రామ్మూర్తి పోవటం ఏంటని కొందరంటే, మరికొందరేమో అనాథ అయిపోయింది, దానికి అమ్మలేడు అబ్బలేదు, దానికి ఎవరూ లేరు, ఉన్న బామ్మ కాస్త పోయింది, ఇంకా దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు, ఈ నష్టజాతకురాల్ని ఎవరింటికి దాన్ని కోడలుగా చేసుకుంటారో, అందం అన్నం పెట్టుద్దా ఏంటి, అదేమన్నా కులం గల్లదా, పోనీ పర్వాలేదులే అనుకోవటానికి ఆస్తి ఏమైనా ఉందా, దీన్నెవడు చేసుకుంటాడు అని ఊళ్ళో వాళ్ళందరూ మాటలతో తూట్లు పొడుస్తుంటే అది తట్టుకోలేని సుందరి గదిలోకి వెళ్ళి ఉరేసుకొని సస్తానని ఉడితాడు బిగించుకుంది. వాసుదేవరావు తలుపులు బద్దలు కొట్టి సుందరిని పైన ఉరితాడు మీద నుంచి కిందకి దింపించి తీసుకొచ్చి పందిట్లో ఆయనే అందరి ముందు మెళ్ళో తాళి కట్టి, సుందరి ఇప్పుడు ఆయన భార్య అని, నేను ఇలాంటి నమ్మనని
రామ్మూర్తికి ఎప్పటినుంచో ఉన్న గుండె జబ్బుని దాచి వాళ్ళమ్మ నాన్న తప్పు చేశారని ఆయన ఎంక్వైరీలో అప్పటికప్పుడే పెద్ద మనుషుల్ని అడిగి తేల్చుకున్న ఆయన ఊరి జనం నోరు మూయించేశాడు. ఆ తరువాత ఆయన సుందరిని ఏ రోజు కూడా నువ్వు అబ్బెవడో తెలియని దానికి పుట్టావని, అబ్బెవడో తెలియకుండా పుట్టావని కానీ, నీ అమ్మ కాలుజారి నిన్ను కందని కానీ, నిన్ను నా యదానేసి మీ బామ్మ పోయిందని కానీ, నువ్వు తక్కువ కులం దానివని కానీ, నువ్వు మా ఇంట్లో పనిచేసేదాని మనవరాలివని కానీ ఏ రోజు హీనంగా సుందరిని చూసిందే లేదా ఆయన. సుందరిని చాలా ప్రేమించేవాడు వాసుదేవరావు. ఇక సుందరి మాత్రం వాసుదేవరావు అందంగా ఉండడని, ఆయన నల్లటి నలుపని, ఎంత కులం ఉన్నా ఆస్తున్నా సరే లైట్ తీసి కాపురం చేయాల్సిందే కళ్ళు మూసుకొని, ఎంతటి అందగాన్ని చేసుకుందామనుకున్నానో, చందమామ సైతం సిగ్గుపడాలనుకున్నానో అందాన్ని చూసి అతన్ని, అలాంటిది ఈ కురూపిగాన్ని చేసుకోవాల్సి వచ్చిందని మనసులో అనుకుని వాసుదేవరావు కులం, వాసుదేవరావు ఆస్తి, వాసుదేవరావు ఉద్యోగం చూసి కాంప్రమైజ్ అయిపోక తప్పదు కాబట్టి, తనకంతకు మించిన ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి సుందరి మాట్లాడకుండా ఆయనతో కాపురం చేయటం మొదలుపెట్టింది. మొదటి కాన్పులో సుందరికి వాసుదేవరావుకి ఒక కూతురు పుట్టింది. తెల్లగా సుందరిలాగా అందంగా పుట్టుకొచ్చింది ఆ కూతురు. అసలు సుందరి అంత అందంగా ఉండటానికి కారణమే మంగమ్మ కూతురు పోలిక కాదు సుందరి. ఎవరో మంగమ్మ కూతుర్ని గర్భవతిని చేసిపోయిన ఊరు పేరు లేనివాడి పోలిక సుందరి. అలా సుందరి పోలికలోనే కూతురు తెల్లగా మల్లెపువ్వులాగా అందంగా పుట్టేసరికి కూతురి పేరు శ్వేత అని పెట్టుకుంది సుందరి. పెట్టుకునేసరికి పాప పుట్టిందని ఆ రోజు ఎత్తుకోవటం వాసుదేవరావు ఇక అంతే. ఆయన్ని జాగ్రత్త, మీ చేతులు రంగంటేను పాపాయికి అని సుందర ఆయన మనసు విరిచేసిందే. ఆ రోజే కాదు, పెళ్ళైన తర్వాత తొలి రాత్రి నుంచే ఆయన్ని ఏదో ఒకటి అంటూనే ఉండేది సుందరే. మోటివాడివని, మొరటివాడివని, నల్లగా పుట్టావని, పగలు కనపడటమే అంతంత మాత్రమని, రాత్రి అసలు కనపడవని ఏదో ఒకటి అంటూ ఉన్నా ఆయనలో ఉన్నటువంటి మానవత్వం ఉన్న ఒక మగాడు దాన్ని భరించి సహించి ఏమీ అనేవాడు కాదు. ఆ తర్వాత మళ్ళీ సుందరి గర్భవతి ఇంకో కూతుర్ని ప్రసవించింది. ఆ పిల్ల చామన ఛాయలో ఛాయ తక్కువగా వాసుదేవరావులాగా బిలో యావరేజ్గా పుట్టింది ఆ పిల్ల. పాపని వాసుదేవరావు తన చేతుల్లోకి తీసుకొని మురిసిపోతూ దగ్గరికి తీసుకున్నాడు. చిచ్చి, ఇదేంటి కురూపిగా ఇలా పుట్టింది అంది సుందరి. అదేమన్నమాట, పిల్లలన్న తర్వాత తల్లిదండ్రుల్లా కాక ఎవరిలా పుడతారో అదే నేను అంటున్నానండి. పెద్ద పిల్ల చూడండి, అచ్చం నా పోలికలో ఎంత అందగత్తెలా పుట్టిందో. అవునులే, అదొక్కటి మాత్రమే నీకు పుట్టుంటుంది, ఇదొక్కటి మాత్రమే నీకు నాకు కలిపి పుట్టుంటుంది అనేసి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాప పేరు సౌందర్య అని పెట్టింది సుందరి. అదేం పేరు అన్నాడు వాసుదేవరావు. దాని పుటకలో ఎటు దేవుడు అందాన్ని ఇవ్వలేదు కదా, పేరులోనైనా అందాన్ని ఇద్దామని అలా పెట్టానులే అంది సుందరి. ఆ రోజు మొదలు పిల్లలిద్దరినీ కూడా వేరువేరుగా చూడటం మొదలుపెట్టేసింది సుందరి. పెద్ద కూతురు అందగత్తె కాబట్టి పెద్ద కూతురికి ఖరీదైన బట్టలు, ఖరీదైన చెప్పులు, ఇది కావాలి అని అడగకుండానే పెద్ద కూతురికి అన్నీ అమర్చి పెట్టడం, చిన్నపిల్లని ఇంటి పని చేయి, వంట పని చేయి, ఇల్లు ఉడువు, అయి చేయి, ఈ చేయి అని పద్దాక నల్లదానా, అలాగే నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు. దానికి తోడు పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్దీ ఇక శ్వేత విషయానికి వస్తే శ్వేత కాస్త బాగానే చదివేది, సౌందర్య విషయానికి వస్తే సౌందర్య బిలో యావరేజ్గా చదివేది. అయినా వాసుదేవరావు ఏమీ అనేవాడు కాదు. ఇప్పటి వరకు సుందరి గేలి చేసింది, హేళన చేసింది చాలదని అక్కా చెల్లెళ్ళిద్దరినీ సామరస్యంగా పెంచి మనుషులకి అందం కాదు, అణకు ఉండాలి, మానవత్వం ఉండాలి, మంచి మనసు ఉండాలి అని పెంచాల్సింది పోయి, మీ ఇద్దరూ ఆ తండ్రి పిల్లలేనమ్మా, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటేనే నాకు జీవితాన్ని ఇస్తేనే సగం విధవనైన నా బ్రతుకుని నిలబెట్టిన మహానుభావుడు ఆయన అని చెప్పకపోయినా, మీరు ఆ తండ్రి కూతుళ్ళు మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని చెప్పాల్సింది పోయి, చిన్నప్పటి నుంచి శ్వేతకి పని మనిషి సౌందర్య అన్నట్టు పెంచడం మొదలుపెట్టింది సుందరి. భరించిన వాసుదేవరావుకు ఒకరోజు కోపం కట్టలు తెంచుకొని ఆ రోజు నుంచి సుందరికి డైలీ ఒక బెల్ట్ తెగుతూ ఉండేది ఆయన చేతిలో. అయిన దానికి కాని దానికి సౌందర్యను పడేసి శ్వేత సుందరి కలిసి కొట్టటం, తిట్టటం, ఏదో ఒక మాట అంటాం,
కించపరిచే విధంగా మనసును గాయపరచడం. శ్వేత ఒకవైపున స్కూల్లో సౌందర్యనే ఇది మా పని మనిషి కూతురు అని చెప్పటం, నా చెల్లెలు కాదు అని చెప్పటం. దాంతో వాళ్ళు చులకనగా సౌందర్యనే ఏడిపించటం, టీచర్లు ఏది పడితే అది అంటాం, ఇది ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందని చాడీలు చెప్పి రావటం, ట్యూషన్లో కొట్టించటం. వాసుదేవరావు వెళ్ళి వాళ్ళందరి తాటా తీసొస్తూ ఉండేవాడు. ఇక ఇలా రోజులు గడిచిపోతూ సుందర్ని కొట్టి 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 ఆయన చేతులు నొప్పొచ్చి అలసిపోయాయే తప్ప సుందరి బిహేవియర్లో ఏ తేడా రాలా. చివరికి పిల్లల ఓణీల ఫంక్షన్లు, మెచ్యూర్ ఫంక్షన్లో కూడా పెద్ద పిల్లకి ఘనంగా చేసి చిన్నదానికి చెయ్యక్కర్లేదని ముగిచ్చేస్తే ఆ వాసుదేవరావే ఆయన తల్లిదండ్రుల తరపు బంధువుల్ని పిలిపించి రెండో పిల్లకు కూడా 2 కార్యాలు జరిపించాడు. పెద్ద కూతురు విషయంలోకి వస్తే ఆడపిల్ల అణకువగా ఎలా ఉండాలి, పెద్దలంటే గౌరవం, భగవంతుడంటే భక్తి, పిన్నలంటే ప్రేమ, ఇక రేపొద్దున ఒక అత్తారింటికి వెళ్ళాలి, విలువ గౌరవాలు ఎలా ఉండాలి, పని పాటలు ఎలా నేర్చుకోవాలి అనేది నేర్పటం పోయి సుందరి పెద్ద కూతుర్ని పొద్దున బారెడు పొద్దెక్కిందాకా నిద్ర లేపకుండా చిన్నపిల్లని తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేపేసి కర్మ కొద్దీ వాసుదేవరావుకి ప్రమోషన్తో పాటు ఆయనకి క్యాంపులకు వెళ్ళే ఉద్యోగం పడింది దరిద్రానికి. ఇక ఆయన క్యాంపుల మీద తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏమో కానీ ఆయన లేనప్పుడు మాత్రం చిన్నపిల్లని చటా చటా బాదిపారేసి లేపి, లే ఇల్లు గుమ్మాలు ఊడ్చి కడుక్కురాపో, వెళ్ళి ముగ్గు పెట్టేసి రాపో, పని మనిషిని పెట్టుకోమన్నారు కదా అమ్మ నాన్నగారు అంటే, ఇప్పుడు నువ్వేమైనా పని మనిషివి కానట్టేమైనా ఉన్నావా ఏంటే, ఎవరు నమ్ముతారు నిన్ను, కొప్పెట్టుకొని ఒకసారి వీధిలోకి వెళ్ళి బిచ్చగత్తెవేమోనని 4 అమ్మలు వచ్చి 4 ముద్దలు ముష్టేసిపోకపోతే నన్ను అడుగు అని పెద్ద కూతురికి మాత్రం బెడ్ మీదకే బూస్టులు తీసుకెళ్ళిచ్చి కాళ్ళొత్తుతూ ఇంకాసేపు పడుకోమని లైట్ డిమ్ చేసి మరీ ఫ్యాన్తో పాటు ఏసీతో పాటు కూలర్ కూడా పెట్టొచ్చేది సుందరి. ఇక చిన్నపిల్ల చేత ఆ తర్వాత అంట్లు దోమించడం, బట్టలు ఉతికించడం, అన్నం కూరలు వండించడం, ఆ తర్వాత స్నానం చేయమనమని స్నానానికని ఇక ప్రతిరోజు కూడా ఆ చిన్నపిల్ల ప్రాణం తీయటానికి ఇక ఈ రుద్దుకో అని ఇటుకరాయి పొడి దగ్గర నుంచి బీరకాయ పీచు దాకా దొరికిన ప్రతి టిప్పు ఆ పిల్ల మీద ప్రయోగించటమే. ఆ పిల్లకు పాపం స్కిన్ ఎలర్జీలు రావటం, వాసుదేవరావు వచ్చిన తర్వాత ఆ క్రీములు ఈ క్రీములు వాడి ఇక కాస్మెటాలజిస్ట్ దగ్గరికి తిప్పుతుంటే ఆ అమ్మాయికి మెలనిన్ ఎక్కువగా ఉండి అలా అవుతోంది సార్, అది హెల్దీయేనండి. మీకు ఒక విషయం తెలుసా, చాలామంది మేము ఎర్రగా ఉన్నాం, మా స్కిన్ కాంప్లెక్షను తెల్లగా ఉందని మురిసిపోతారు, కానీ వాళ్ళకి త్వరగా స్కిన్ క్యాన్సర్స్ అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే సూచనలు ఉంటాయి. ఎవరైతే కనుక చామన ఛాయగా ఉంటారో వాళ్ళకి మెలనిన్ అనేది స్కిన్లో నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి తొందరగా స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. మరొక విషయం తెలుసా, వరల్డ్ వైడ్గా మన వాళ్ళకి మాత్రమే ఈ రంగు పిచ్చి అనేది పట్టుకొని వేళ్లాడుతున్నారు. చాలామంది ఫారినర్స్ స్కిన్ ట్యాన్ అయ్యి డస్కీగా తయారవటం కోసం ట్యానింగ్ క్రీములు రాసుకొని వాళ్ళు కావాలని బీచ్ ఏరియాల్లో ఎండల్లో తిరుగుతున్నారు. ట్యానింగ్ స్కిన్ అంత అందంగా ఉండటమే కాదు హెల్దీగా కూడా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఒకప్పుడు మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్న సీత దగ్గర నుంచి అనసూయ, సావిత్రి, ద్రౌపది ఇలాంటి వాళ్ళందరూ కూడాను నల్లటి రూపంతో ఉన్నటువంటి వాళ్ళే. అలా ఉన్నా సరే వాళ్ళ వంపు సొంపులు అందచందాలు చూసే కదా అంత పెద్ద పెద్ద దేవదేవుళ్ళైన దేవుళ్ళు కూడా వాళ్ళని పెళ్లి చేసుకుందే. డస్కీ గర్ల్స్ ఆర్ వెరీ హాట్ అంటారు సార్. డస్కీ గర్ల్స్ చాలా అందంగా ఉంటారని కూడా అంటారు. ఏంటండి ఈ మూర్ఖత్వాలు, చేదస్తాలు, ఏదో ఒకటి వాడతారే కానీ ఇక చూసిన ప్రతి యాప్లో క్రీములు తెప్పించి ప్రతి అడ్డమైన చిట్కాలు పాటించి ఆ అమ్మాయి ఒంటి మీద ప్రయోగిస్తే ఆ అమ్మాయి ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది అని డాక్టర్లు చెప్పి మందులు ఇచ్చేపాటికి ఇంటికొచ్చిన వాసుదేవరావు అప్పటి వరకు రోజు ఆయన బెల్ట్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాడు సుందరికి. ఆ రోజు రోకలి బండ దగ్గర నుంచి రొట్టెల కర్ర, పప్పు గుత్తి వరకు వాడేశాడు. ఆ దెబ్బకి సుందరి, నేను చేసే దాంట్లో తప్పు ఏముందని కొడతారండి, ఎలిక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదన్నట్టు
పంది బురదలో దొరికితే దాని పందిరంగు పోద్దా అన్నట్టు దీని ఆకారం చూసారా, ఇది పెద్దది చూడండి ఎంత ఎత్తు తేలిందో, ఇది ఎత్తు అవ్వలేదు, నువ్వెంత ఎత్తున్నావే అన్నాడు ఆయన. నేను లేకపోతే నువ్వు లేవా ఎత్తు, నీ ఎత్తు రావద్దా దేనికి, నీలాంటి వాటిని చూసేనే బేబీ ప్రొడక్షన్లు ఎక్కడెక్కడి నుంచో అనుకుంటున్నాను. కడుపులో ఉండంగానే పిల్ల కళ్ళు వేళ్ళవి రావాలి, ముక్కు వేళ్ళది రావాలి, మూతి వేళ్ళది రావాలి, ఎత్తు ఇంత రావాలి అంటే అప్పుడు మొగుడి రావు, పెళ్ళాలై రావు, తాత ముత్తాతలే రావే, మనకు నచ్చిన వాళ్ళవన్నీ డిజైన్ చేసి వేయించుకుంటాం. పెచ్చామన్న పట్టిందా నీకని పడేసి 4 జబుర్లు జబరాడు ఆయన. పిల్లక ఆ తర్వాత క్రీములు వాడాక తగ్గిన తర్వాత నువ్వు అవన్నీ రాసుకోనని చెప్పమ్మా సౌందర్య అని తండ్రిగా ఆయన చెప్పాల్సిన మాట ఆయన చెప్పాడు. అమ్మ నేను చెప్తే వింటుందా నాన్నగారు, మీరు ఉన్నంతసేపు ఏమో కానీ మీరు లేనప్పుడు నా బ్రతుకు కుక్క కన్నా హీనమని పిల్ల తండ్రిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. దాంతో ఆయన ఎలాగైనా సరే ముందు గట్టిగా ట్రై చేస్తే 3 నుంచి 5 ఏళ్లలోపు నాకు ట్రాన్స్ఫర్ రాకపోదు, ట్రాన్స్ఫరు ప్రమోషను ఎలాగైనా వచ్చేలా చూసుకోవాలి, లేకపోతే కనుక పిల్లలు చేతికి అందేలా లేరు అని ఆయన పాపం ఆయన ఉద్యోగంలో తాపత్రయం ఆయన పట్టం మొదలుపెట్టాడు. పక్కింటి వాళ్ళు కూడా వాసుదేవరావుని పిలిచి, అన్నయ్య గారు మీరు లేకపోతే చిన్నపిల్లని అసలు బతకనివ్వట్లేదండి వదిన గారు, పిల్ల నోరెత్తితేనే చాలు పద్దాకా నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నల్లగా ఉన్నావు, ఎరుకల సానిలాగా ఉన్నావు, నువ్వు చూడటానికి అసలు తల మీద గనక 4 ఈకలు గుచ్చుకుంటే సోదమ్మివంటే నమ్ముతారు, నువ్వు నీ పుటక చిచ్చి, నువ్వు నీ మొహము నీ ఎత్తు అని పద్దాకా హేళన చేయటమేనండి, పద్దాకా ఏదో ఒక మాటలంటమే, కొట్టటమే, తిట్టటమే, వీధిలో వెళ్ళే ఎవరో ఒకళ్ళతో పోల్చి ఆ పిల్లని నరకాలు పెట్టడమే. ఎలాగే అయితే కనుక పిల్లల ఆత్మన్యూన్యతతో ఏదన్నా చేసుకున్నారనుకోండి తర్వాత బాధపడాలని ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయనకి చెప్పేసరికి ప్రాణం చచ్చిపోయింది ఆయనకి. ఇక సుందర్ని పడేసి దంచిపారేయటం మొదలుపెట్టాడు ఆయన. ఎంత కొట్టినా ఒల్లప్ప చెప్తుందే తప్ప సుందర్లో వచ్చిన మార్పు ఏమీ లేదు. దానికి తోడు ఒకవైపున శ్వేత ఎదిగే కొద్దీ మొండితనం, పెంకితనం పెరిగిపోయి చెల్లెల్ని హీనంగా చూడటం, చెల్లెల్ని అలా కాలేజీ నుంచి రాగానే నాకు కాళ్ళొత్తు, హెయిర్ ప్యాక్ పెట్టు, అలాగే నాకు ఫేస్ ప్యాక్ పెట్టు, నాకు పెడిక్యూర్ చేయి, నాకు మెనిక్యూర్ చేయి, అలాగే నాకు బాడీ మసాజ్ చేద్దు కాని పద, నాకు బాత్రూంలో స్నానానికి నీళ్లు పెట్టు, తలస్నానం చేసి వచ్చాను, తల తుడువు, తలకి సాంబ్రాణి అయి, తల చిక్కుది, ఇదిగో ఈ హెయిర్ స్టైల్తో నాకు జడవే. ఇక పిల్లలకు బట్టలు కొందామని వెళితే తనకు నచ్చినాయి అని చెప్పి కొనుక్కొని వచ్చినాయి మొత్తం ఇంటికి రాగానే ఈయన నచ్చల, నువ్వు ఇవి తీసుకొని నీకు నాన్న కొన్నాడే అయినా నచ్చినాయి అయ్యి టిమ్మనమని చిన్నపిల్లని అడగ పట్టకుండా లాగేసుకోవటం, చివరికి తినే తిండి కూడా ప్రశాంతంగా తినివ్వకుండా చిన్నపిల్ల ఏదైనా తింటంటే ప్లేట్ లాక్కోవటం, అక్కే కదా ఇవ్వవే అంటాం. ఒకవైపున ఇలా రోజులు గడిచిపోతూ పెద్దమ్మాయిది 10th అయిపోయి ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వచ్చేసిందే. పెద్దమ్మాయి వెనకాల 1 సంవత్సరమే చిన్నది కాబట్టి చిన్నమ్మాయి కూడా చదువుకుంటూ వచ్చేసిందే. అయితే ఎంతకాలం అంటే వేరే విషయం, స్కూలు, చిన్న వయసు, చిన్నపిల్లలు. కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా కాలేజీలకు వెళ్ళిన తర్వాత కూడా అది మా పని మనిషి కూతురు మా ఇంట్లో పని చేసుకుంటుంది, ఇక అది పనిదాని పోలిక, అందుకే అంత దరిద్రంగా ఉంటుంది, మేమే దయాభిక్షతో చదివిస్తున్నాము, మా నాన్నే దానికి నాన్ననే పేరిచ్చాడు, అదే నన్ను అక్కని చెప్పుకొని తిరుగుద్ది అని చెప్పి చిన్నపిల్లని అబ్బాయిలు ఏడిపిస్తున్నా, అమ్మాయిలు టీస్ చేస్తున్నా నాకెందుకు అన్నట్టు పట్టనట్టు వెళ్ళిపోయేది శ్వేత. అక్కడి నుంచే సౌందర్య ఆ బాధ దిగులనంతా దిగమింగుకుంటూ తన చదువేదో తను చదువుకుంటూ వచ్చేసేది. పెద్దమ్మాయికి తను మెచ్యూర్ అయినప్పటి నుంచే స్కూల్లో, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో, ఆ తర్వాత ఇంజనీరింగ్లో చాలామంది అబ్బాయిలు శ్వేత అందచందాలు, వంపు సొంపులు చూసి శ్వేతకి ఐ లవ్ యూ అని చెప్పి శ్వేత చుట్టూ ఇంటి దాకా వచ్చేవాళ్ళు శ్వేత వెంటే పడి. అయితే శ్వేత వాళ్ళెవరికి నో చెప్పేది కాదు, ఎందుకంటే శ్వేతకి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, శ్వేతకి అభిమానులు కావాలి, శ్వేత అందాన్ని పొగడటానికి
కూలి వెధవల్లాగా కనిపించేవాళ్ళు వాళ్ళంతా కూడా. వాళ్ళందరికీ ఎస్ చెప్పకుండా, అలాగని నో చెప్పకుండా వాళ్ళందరినీ అలా తన వెంట తిప్పుకోవటం శ్వేతకు అలవాటు. వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇస్తే, నేను మిమ్మల్ని అడగలేదు కదా, పర్వాలేదు తీసుకో అనగానే, ఓ ఓకే థ్యాంక్ యూ అంటే, నీకు ఈ లిప్స్టిక్ ఎంత బాగుందో, నీ పెదాలు ఎంత అందంగా ఉంటాయో, నీ కళ్ళు ఎంత అందంగా ఉంటాయో, నీ ముక్కు ఎంత అందంగా ఉంటుందో, రియల్లే అని ఇహ దాన్ని గురించి ఒక 3 గంటలు వినిపించొచ్చేది వాళ్ళకి సోది. అబ్బాయిలకి అమ్మాయిలంటే ఎప్పుడు ఒక కిక్కు టైంపాసే కాబట్టి ఆడదలేంది సృష్టి లేదన్నట్టుగా కరువాసిపోయి చొంగ కార్చే వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి శ్వేత చుట్టూ కుక్కల్లా తిరుగుతూ ఉండేవాళ్ళు అబ్బాయిలు. ఎంతటి వాడైనా నా ముందు పాదాక్రాంతుడే, నా పాదదాసుడే, నా వెనకమాల ఎంతమంది పడ్డా నేను మెచ్చిన వాడే నా మొగుడు, నేను మగాడన్నవాడే నా పక్కన ఉంటాడు అనేటట్టుగా శ్వేత మాత్రం ఎవరిని ఓకే చేయకుండా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అలా శ్వేత పీజీలో జాయిన్ అవుదాం అనుకునే టయానికి, నువ్వు కాస్త తట్టుకోమ్మా, నాకు ట్రాన్స్ఫర్ వచ్చేలాగా ఉంది అనేసరికి, అదేంటి వస్తే ఏం చేయమంటావు నాన్న అని అడిగింది వాసుదేవరావునే. ఏముంది చేయటానికి, ఒకవేళ ట్రాన్స్ఫర్ వచ్చిందనుకో అక్కడికి వెళ్తే జాయిన్ అవ్వాల్సి వస్తుంది అక్కడ అన్నాడు ఆయన. సర్లే నీకు వచ్చినప్పుడు సంగతులే కానీ ప్రమోషన్లో ట్రాన్స్ఫర్ల గురించి మా చదువులు ఆపుకోమంటావా ఏంటి నువ్వు అనేసి, అలా వేరే కాలేజ్లో మంచి అందమైన అబ్బాయిలు ఉంటారని ఎవడో ఒకడు దొరకపోతాడా అని చెప్పి అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్నేహితురాలను వేసుకొని వెళ్ళింది శ్వేత. వెళ్ళి వస్తూ ఉండగా వర్షం ఫుల్లుగా పట్టడంతో అక్కడ ఐస్ క్రీములు తిని ఎంజాయ్ చేసి ఒళ్ళుపై తెలియకుండా ర్యాష్గా స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ అయి కాలు ఇరిగి 1 సంవత్సరం పాటు ఇంట్లో పడుండాల్సి వచ్చింది శ్వేత. ఇక అయ్యిందమ్మా, బాగా అయ్యిందా, నేను ఏదైనా చెప్తే వినవు కదా, అంతే, అహంకారం అనేది అలంకారంగా పెట్టుకొని బ్రతికేస్తున్నారు కొన్ని జీవులు ఇంట్లో, ఛీ అనేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈలోపు చిన్నమ్మాయిది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆయన ఇన్నేళ్లగా ట్రై చేస్తున్నందుకు ఏ దేవుడు ఆయన యథా నుండి మెచ్చాడో కానీ మొత్తానికి ఆయనకి ప్రమోషన్తో పాటు వేరే ఊరికి బదిలీ కూడా వచ్చింది. ఇక ఆ ఊర్లోనే ఆయన రిటైర్మెంట్ వరకు ఉండిపోవాలని కూడా చెప్పి మరీ పంపించారు. దాంతో ఆయన ఒక్కటే ఫిక్స్ అయ్యాడు, వెళ్ళేది ఆడపిల్లల్ని తీసుకొని మంచి ఏరియా కాలనీ చూసుకొని వెళ్ళాలి, అద్దెళ్లలో కాపురాలు పెట్టకూడదు. కాబట్టి ఎటు ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఆయనకు కొంచెం టైం ఉంది వెళ్ళటానికి. ఈలోపు ఆయన ముందు ఊళ్ళో ఉన్నటువంటి పొలాలు, ఇళ్ళు, స్థలాలు బేరం పెట్టేసి వాటిని క్యాష్గా మార్చేసి ఇప్పుడు ఇక్కడ ఉంటున్న ఇల్లు, స్థలం కూడా అమ్మేసి వెళ్ళబోయేటటువంటి ఊళ్ళో ఒక మంచి కాలనీ చూసుకొని ఆ కాలనీలో అందరూ ఉద్యోగస్తులు, డీసెంట్ పర్సన్స్, అందరూ క్లాస్గా ఉండేవాళ్ళు, ఒకళ్ళు జోలి ఒకళ్ళు ఊసు ఒకళ్ళు పట్టించుకొని ఏరియా చూసుకొని అక్కడ ఆయన ఒక డ్యూప్లెక్స్ హౌస్ కొన్నాడు. కొని ఎటు వచ్చిన డబ్బులేదో వచ్చినాయి కాబట్టి పిల్లలిద్దరి పేరు మీద రేపొద్దున వాళ్ళకి కట్న కానుకలైనా ఇవ్వాల్సిందే కదా, అదేదో ఇప్పుడే ఎవరి పేరు మీద వాళ్ళకి వేసేస్తే మంచిది కదా అని చెప్పి పెద్దమ్మాయి పేరిట, రెండో అమ్మాయి పేరిట వేసేసి కూతుళ్ళిద్దరి పేరిట వెళ్ళబోయే ఊళ్ళోనే చెరొక సైటు కొని పిల్లలిద్దరికీ అంతకుముందు ఆయన తల్లివి, నానమ్మవి, అమ్మమ్మవి ఉన్న బంగారం కాక ఇప్పటి వరకు చేయించిన బంగారం కాక పెళ్ళికి కూడా సరిపోయేంత బంగారం కొని ఎవరై వాళ్ళకి లాకర్లో పెట్టేసి, రేపొద్దున నేను ఏ రాత్రిపూటో కాలం కర్మం బాగోక హరీమన్నానంటే ఈ 2 మంత్రగత్తెల్ని నమ్మటానికి అస్సలు లేదు. నా పెళ్ళం నా చిన్న కూతురు నోట్లో గడ్డగొట్టి మన్ను కుట్టి మొత్తం పెద్దదానికే పెట్టినా ఆశ్చర్యం లేదు. అది నిజంగానే మా ఇంట్లో పని మనిషి పిల్ల అని చెప్పినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన ఎవరిది వాళ్ళకి పెట్టేసి కాస్త పైకం మిగిలితే రేపొద్దున ఆయనకి ఎటు రిటైర్ అయితే రిటైర్మెంట్ డబ్బు వచ్చుద్ది, లైఫ్ లాంగ్ పెన్షన్ వచ్చుద్ది. అది కాక ఇప్పుడు అక్కడ ఇల్లు కొన్నాడు కాబట్టి ఆయన తదనంతరం ఆడపిల్లలిద్దరికీ చెరో ఫ్లోర్ అనే ముందే రాసేసి ఉంచుకున్నాడు ఆయన. అయితే ఉన్నంతకాలం తను అదే ఇంట్లో ఉండొచ్చు, అది కాకుండా ఏ రోగమో రుష్టో వస్తే ఉంటాయని కాసిన డబ్బులు ఆయన పేరు మీద వేసుకొని ఎలాంటిదైనా ఇన్నాళ్ళు కాపురం చేసినందుకు పెళ్ళాం పేరు మీద కూడా కాస్త ఆస్తి పెట్టి ఉంచి కాగితాలన్నీ కూడా ఆయన సంరక్షణలో పెట్టి
పెట్టుకొని ఇలా పెట్టాను, ఇలా చేశాను అనే విషయం ఆయన పెళ్ళానికి కానీ పెద్ద కూతురుకు కానీ అసలు ఇంట్లో ఎవరికీ తెలియనివ్వలేదు. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే కనుక వీళ్ళ కళ్ళచోట ఉండవని, నడినెత్తికి ఎక్కుతాయని, రూపాయి మనిషిని ఎంతైనా మార్చుద్దని, రేపొద్దున అవసరమైతే మొగుడినే పాలేరుగాడని చెప్పటానికి సుందరి, తండ్రినే మా ఇంట్లో ఏ డ్రైవర్ గాడో అని చెప్పటానికి పెద్ద కూతురు వెనకాడదని ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆ తర్వాతిగా డైరెక్ట్గా సామాన్ వేసేసుకొని లాడీకి వెళ్ళబోయే ఊళ్ళోనే వెళ్ళటంతోనే ఇంట్లో పాలు పొంగిచ్చేసుకొని గృహప్రవేశం చేసుకొని దగ్గర బంధువుల్ని పిలుచుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. పెద్దమ్మాయి కాలు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కూతుళ్ళిద్దరూ పీజీలు చదువుతామన్నారు. పీజీలు చదువుతామంటే అప్పటి వరకు అక్క వెళ్ళే కాలేజీకి వెళ్ళటం తప్ప ఏ రోజు నోరు తెరిచి మాట్లాడని చిన్నపిల్ల పెద్దమ్మాయి ఫస్ట్ ఒక కాలేజీ సెలెక్ట్ చేసేసుకొని అప్లికేషన్ తెచ్చుకొని ఫీజు కూడా కట్టేయించి తండ్రితో జాయిన్ అయిపోయిన తర్వాత నేను ఆ కాలేజీకి వెళ్ళను నాన్నగారు, వేరే కాలేజీలో జాయిన్ అవుతాను, నాకు వేరే స్కూటీ కొనిచ్చేసేయండి అని చిన్నపిల్లంటే నేను ఎప్పటి నుంచో అంటే కాదన్నావుగా తల్లి, అంతకన్నానా అనే చిన్నమ్మాయికి కూడా ఆయన వేరే స్కూటీ కొనిచ్చేసి పోనీ నా కారు తీసుకెళ్ళమ్మా అంటే వద్దు నాన్నగారు, నా స్కూటీ నాకు కొనివ్వండి, నేను అలాగే వేరే కాలేజీలోనే జాయిన్ అయి చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తను వేరే కాలేజీలో జాయిన్ అయిపోయింది చిన్నపిల్ల. ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళు కూడా పీజీలు కాలేజీలకు వెళుతుంటే ఆయనటు ఇక రోజు పొద్దున్నే 9 to 5 కాబట్టి 9ంటికి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి 5ంటికల్లా వచ్చి అలా ప్రశాంతంగా కాస్త కాఫీ టిఫిన్లు అయిన తర్వాత రోజు అలా 1 గంట సేపు బెల్ట్ ట్రీట్మెంట్ సుందరికి ఇచ్చిన తర్వాత కూతుళ్ళతో కాసేపు మాట్లాడి పెద్ద కూతురికి 4 చివాట్లు అలాగే పెద్ద కూతురికి అరబెల్ట్ దెబ్బలు గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత ఇక చిన్న కూతురుతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు వాసుదేవరావు. కరెక్ట్గా వీళ్ళ పక్కింట్లోనే ఒక భార్యాభర్తలు 2 కొడుకులతో సహా కాపురం ఉంటున్నారు. ఆవిడ పేరు సుభద్ర. చూడటానికి మనిషి కాస్త నల్లటి రూపంతో బిలో యావరేజ్గా ఉంటుంది. ఆవిడేమీ అందగత్తె కాదు. సుందరి దృష్టిలో ఆవిడంటే సుందరికి చిన్న చూపు. పైకి ఏదో పలకరిస్తుంది కానీ దీని రంగు అంటిందంటే నాయన ఇంకేమన్నా ఉందా అని లోపల అమ్మ పెద్ద కూతురు జోకులు వేసుకుంటూ ఉంటారు. ఇక ఆ సుభద్ర గారి భర్త భాస్కర్ రావు చాలా మంచి వ్యక్తి. ఆ భాస్కర్ రావు మరదలే ఆ సుభద్ర. ఆయన చాలా అందంగా ఉంటాడు. నిజంగా అసలు అంత అందగాడు ఆవిడని ఎలా చేసుకున్నాడా అని చాలామంది అనుకునే మాట. కానీ భాస్కర్ రావుకి మరదలైన సుభద్ర అంటే పంచ ప్రాణాలు. ఆవిడని చిన్నప్పటి నుంచి ప్రేమించి వలచి పెళ్లి చేసుకున్నాడు భాస్కర్ రావు. ఏ రోజు ఆమె బాగుండదని, ఆమె రూపం బాగుండదని ఒక్క రోజును కూడా మాట వరుసకైనా దెప్పిన మనిషి కాదు ఆయన. ఆ తర్వాత సుభద్ర చాలా బాగా వంట ఇంటి పనులు అన్నీ చేసినా సరే భాస్కర్ రావు భార్య మీద ఉన్న ప్రేమతో ఇంట్లో వంట మనిషిని పెట్టించి పని మనుషుల్ని పెట్టి కాలు అందకుండా ఆవిడ్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. సుభద్ర పెద్ద కులంలోనే పుట్టింది. దానికి తోడు ఆస్తిపాస్తులు ఒక్కటే కూతురని ఉన్నాయి మొత్తం సుభద్ర పేరు మీదే పెట్టి భాస్కర్ రావు మేనత్త మేనమామ అనుకోని సంఘటనలో యాక్సిడెంట్ అయి కాలం చేసేశారు. భాస్కర్ రావు తల్లిదండ్రులు కూడా పోయారు. ఆ తర్వాత ఆయనకి స్థిరచరాస్తులు కూడా తినాగొడవ బాగా ఉన్నాయి. వీళ్ళకి 2 కొడుకులు. పెద్దబ్బాయి పేరు వరుణ్. వరుణ్ చూడటానికి సుభద్రలాగా చామన ఛాయలో అంత అందగాడు కాదు, అలాగని కురూపి అనాకారి కాదు. 6 అడుగుల ఎత్తుంటాడు. కాకపోతే పిల్లాడు బిలో యావరేజ్గా ఉంటాడు. చామన ఛాయ అయినా కళైన మొహమే అనిపిస్తుంది చూస్తే. ఇక వాళ్ళ రెండో అబ్బాయి పేరు అరుణ్. అరుణ్ భాస్కర్ రావు లాగా చాలా అందంగా ఉంటాడు. పిల్లలిద్దరూ కూడా చిన్నప్పటి నుంచే ఎంతో ప్రేమాభిమానాల్ని పంచుకుంటూ పెరిగారు వరుణ్ అరుణ్. అన్నని వదిలి తమ్ముడు, తమ్ముడిని వదిలే అన్న ఒక్క క్షణం కూడా ఉండలేరు. వీళ్ళిద్దరికీ అన్నాదమ్ములకి 1 సంవత్సరమే వయసు తేడా. సుభద్ర మాత్రం కొడుకులు ఇద్దరిని రామలక్ష్మణుల్లాగా ఒకే మాట మీద ఉండాలి, పెళ్ళయ్యాక కూడా ఒకే ఇంట్లో ఉండాలి, మీ అన్నదమ్ములు ఏ రోజుకి విడిపోకూడదు, ప్రేమాభిమానాలతో పెరగాలని ఎంతో ఉత్తముల్లా పెంచుకొచ్చారు సుభద్ర భాస్కర్ రావు కొడుకుల్ని. పిల్లలకి ఏ చెడు అలవాట్లు లేవు, ఏ ప్రేమాయణాలు లాంటివి లేవు. వరుణ్ చాలా మెతక, చాలా సాఫ్ట్గా ఉంటాడు. ఇక ఏదున్నా సరే
చాలా సెన్సిటివ్, మనసుతో ఆలోచించే, మనసు లోతుల్లో నుంచి ఆలోచించే వ్యక్తిత్వం వరుణుదే. అరుణ్ విషయానికి వస్తే పేరుకు తగ్గట్టు ఆ అరుణుడే అని చెప్పుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే భరించడు, సహించడు. అలాగే చాలా స్మార్ట్గా ఉంటాడు, స్మార్ట్ వర్క్ కూడా చేస్తాడు. కోపం కూడా చాలా ఎక్కువే, షార్ట్ టెంపర్ వస్తుంది. చిన్న తప్పును కూడా భరించి సహించటం అనే అలవాటు ఉండదు. షార్ప్గా వచ్చేస్తే అవతల వాళ్ళకి ఏదైనా ఆన్సర్స్ చెప్తే. తమ్ముడంటే వరుణ్కి పంచప్రాణాలైతే అన్నయ్య అంటే అరుణ్కి ఆరో ప్రాణం కూడా. పిల్లలు ఇంత అన్యోన్యంగా పెరిగాడని భార్యాభర్త ఎంతో ఆనందపడేవాళ్ళు. చిన్నప్పటి నుంచే ఆడపిల్లలు లేరని సుభద్ర కొడుకులిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుంటే తల్లి తండ్రి పిల్లలిద్దరూ కలిసి ఏ పనున్నా పంచుకొని సరదాగా పండక్కి చేసుకోవటం వాళ్ళకి అలవాటు. అలా ఆవిడ భాస్కర్రావు క్యాంపులకు వెళ్ళినప్పుడల్లా ఆయనది కూడా గవర్నమెంట్ ఉద్యోగమే కాబట్టి వాళ్ళుండేది కూడా ఇక్కడ సొంత ఇల్లే. ఊళ్ళో ఉన్నటువంటి స్థిరచరాస్తులన్నీ అమ్మి ఆయన ఏ రోజు క్యాష్ చేసేసి వాటితో ఇక్కడుండే ఊళ్ళో ఆయన ఎప్పుడో ప్రాపర్టీలు కొనేసి కొడుకుల పేరు మీద పెట్టి క్యాషులు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి భార్య స్త్రీధనాన్ని అమ్మి భార్య పేరు మీదనే వేసేసాడు భాస్కర్రావు. ఆయనకి చాలా మంచి జీతం వచ్చుద్ది. ఇంటి ముందు పెద్ద అబ్బాయికి ఒక కారు, రెండో అబ్బాయికి ఒక కారు, కొడుకులిద్దరికి బైకులు, భాస్కర్రావుకి స్కూటరు, ఆయనకు ఒక కారు కూడా ఉన్నాయి. భాస్కర్రావు ఈ వయసుకు కూడా ఆయన ఎక్కడ క్యాంపుకు వెళ్ళినా సరే భార్యని తీసుకెళ్లకుండా వెళ్ళడు. ఆవిడంటే అంత ప్రేమ. ఇన్ని హనీమూన్లు మనిద్దరమేనేమోనే వెళ్ళిందని నవ్విస్తే ఊరుకో బావా అని నవ్వుకుంటూ ఉంటుంది ఆవిడ. ఇక మగపిల్లలిద్దరినీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తే వంటమ్మాయి ఒకవేళ రాకపోతే బిడ్డలు ఇబ్బంది పడతారేమోనని చెప్పి దగ్గర కూర్చోబెట్టుకొని చిన్నప్పటి నుంచే సుభద్ర ఇంటి పని వంట పనులన్నీ ఎంత మగపిల్లలైనా రేపొద్దున భార్య ఒంట్లో బాగోకపోతే ఒకవేళ చేసుకోవాల్సే వస్తే భార్యని తప్పు పట్టకూడదు. భార్యని అర్థం చేసుకోవాలి. లేచే వేళ్ళుంటుంది, లేవని వేళ్ళుంటుంది, ఆడదానికి ఋతుక్రమం వస్తుంది, అలాంటప్పుడు బాధ పెట్టకూడదు అని ఎన్నో చెప్తూ పిల్లలకు అన్నీ నేర్పించుకుంది సుభద్ర. ఇక వీళ్ళిద్దరూ పక్కింట్లోనే ఉంటారు వాసుదేవరావు వాళ్ళకే. వాసుదేవరావుకి భాస్కర్రావుకి మంచి స్నేహం కుదిరిందే. ఇద్దరివి పక్కపక్క ఆఫీసులే, ఇద్దరివి గవర్నమెంట్ ఉద్యోగాలే. పొద్దున్నే వాకింగులకు వెళ్ళే దగ్గర, ఈవినింగ్ వాకింగులకు వెళ్ళే దగ్గర, సూపర్ మార్కెట్ల దగ్గర అలా పెద్దవాళ్ళు స్నేహం కలిపేసుకున్నారు. ఇక సుందరి విషయానికి వస్తే సుభద్రని కాలనీలో వాళ్ళ ఆరాలు అడగటానికి, ఇక సుభద్ర వాళ్ళ పుట్టింటి వైపు ఆరాలు, అలాగే అత్తింటి వైపు ఆరాలు అడగటానికి సుందరికి టైంపాసు, కాలక్షేపం, జోకులు వేసుకోవటానికి సుభద్రతో ఫ్రెండ్షిప్ చేసేది సుందరి. సుభద్ర మాత్రం నాకు తెలియదండి, నా వరకు నా ఇల్లు, నా భర్త, నా పిల్లలే నా ప్రపంచం, నాకెందుకండి ఇరుగమ్మ సోది, పొరుగమ్మ సోది, పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది, వెనకింటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోందని మనం ఉత్సుకత చూపించి వాళ్ళ ఆరాల్లో మనం వేళ్ళు పెట్టడం మొదలు పెడితే మన ఇంట్లోనూ చాలా గుట్లుంటాయి. గుడివింద గింజ దాని నలుపది ఎరగదని వాళ్ళు మన అడగటం మొదలు పెడితే ఎన్నని చెప్పాలి మనం అనేసరికి దీని దుంపదెగ, దీని రూపానికి దీని మాటకి సంబంధమే లేదు, ఇది అన్నమాట నన్నేనా, పాలేరు దాని మనవరాళ్ళనేనా, ఇది నన్నందే అనే గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడిపోయి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఇక గుడ్లు బయటకు వచ్చి మరీ సుందరి గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయేదే. సుందరి తత్వం తొందరగానే అర్థమైన సుభద్రకి వాసుదేవరావు మంచితనం చూసి ఆవిడేమీ మాట్లాడేది కాదు. పైకి చాలా నటిస్తుంది సుందరి. ఆ విషయం సుభద్రకు కూడా తెలుసు. ఇక సుభద్ర పెద్ద కొడుకు ఏ రోజు ఎవరితోనూ మాట్లాడే తత్వం కాదు. ఈ పక్కింట్లోకి వీళ్ళు వచ్చారు, ఆ ఇంట్లో ఒక అమ్మ నాన్న ఇద్దరు కూతుళ్ళు ఉంటారు, అంతవరకే. అప్పటికే వీళ్ళు వెళ్ళే టయానికే శ్వేతా సౌందర్య పీజీలు చదువుతున్నారు. కానీ సుభద్ర కొడుకులు ఇద్దరు వరుణ్ది అరుణ్ది పీజీలు కూడా అయిపోయి పిల్లలు చాలా మంచి చోట జాబులు చేస్తున్నారు. దట్టు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి రాబడితో ఉన్నటువంటి ఉద్యోగాలు. దానికి తోడు పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఖాళీగా ఉండకుండా పెద్దవాడు రెండోవాడు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి వాళ్ళు ఏదో స్టార్టప్ బిజినెస్లు పెడుతున్నామని చెప్తే అందులో పెట్టుబడి పెట్టి సైడ్ బిజినెస్గా కన్స్ట్రక్షన్లు కూడా స్టార్ట్ చేశారు. అలా పిల్లలకి మంచి ఐడియాలజీ ఉందని భాస్కర్రావు రేపటి రోజు గురించి నేనేమి దిగులు పడక్కర్లేదు,
లేదని గుండెల మీద తడిగుడ్డేసుకొని పడుకునేవాడు ఆయన. అయితే ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి శ్వేత భాస్కర్ రావు చిన్న కొడుకు అరుణ్ని చూసే మత్తెక్కిపోయి ఎంత అందంగా ఉన్నాడు వీడు, నేను మెచ్చిన వాడే మగాడు, నేను మెచ్చిన వాడే నా మొగుడు అని ఇంతకాలం నా కలల రాకుమారుడు గురించి కలలు కన్నాను. వాడి మీసకట్టు చూస్తేనే ఆడదానిలో ఆడతనం గుర్తొచ్చేస్తోంది. వాడి హెయిర్ స్టైల్ ఏమన్నా ఉందా, వాడు జిమ్కి వెళ్ళొస్తే ఏమన్నా ఉన్నాడా, జాగింగ్కి వెళుతుంటే ఆ స్వెట్ పోసినప్పుడు వాడి అందం ఏమైనా ఉందా అని కావాలని శ్వేతే వెళ్ళి అరుణ్తో మాట్లాడితే మీ అమ్మగారున్నారా అది ఇది అని మాట్లాడేది. మాట్లాడితే లోపల ఉంది వెళ్ళు అనేవాడు అరుణ్. వరుణ్తో మాత్రం అబ్బో వీడు అవతారం థూ అనుకొని అస్సలు పలకరించేది కాదు. సౌందర్య మాత్రం మాట్లాడటం చాలా తక్కువ. సౌందర్య విడిగానే వరుణ్ లాగా చాలా నెమ్మది కాబట్టి ఎప్పుడైనా అరుణ్ కనిపించినా ఏ సౌందర్య మాతో నువ్వు మాట్లాడవా అని అడిగితే అలాంటిదేమీ లేదండి, ఏముంది మాట్లాడడానికి, ఏమీ లేదంటావా, ఏం చేస్తున్నారు, ఆఫీస్ ఎలా ఉంది, ఆఫీస్లో జాబ్ ఎలా ఉందనైనా అడగొచ్చేమో కదూ, ఆ మాత్రం మాట్లాడితే నీ ముచ్చాలేమి నేను ఏరేసుకోనులే అని నవ్వించేవాడు అరుణ్. సౌందర్య నవ్వేసి పక్కకు తప్పుకునేది. వరుణ్ ఎవరితో మాట్లాడే అలవాట్లేదు, వాళ్ళుగా వచ్చి పలకరిస్తే హాయ్ అనేసి లోపలికి వెళ్ళిపోయేవాడు. అయితే ఒకరోజు ఇలా టైం గడిచిపోతూ ఉండగా శ్వేతది సౌందర్యది పీజీలు అయిపోయిన తర్వాత శ్వేతని జాబ్ చేస్తావంటే అంటే నాకు జాబ్ చేయటం ఇష్టం లేదని ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టింది. సౌందర్య మాత్రం నేను జాబ్ చేసుకుంటాను నాన్న, నాకు ఉద్యోగం కూడా వచ్చింది అని చెప్పి పిల్ల పీజీ చేసిన తర్వాత ఎప్పుడు రాసిందో ఏమో తెలియదు వాసుదేవరావుకి గవర్నమెంట్ జాబ్ కొట్టింది సౌందర్య. శుభ్రంగా ఉద్యోగానికి వెళ్ళిపోయేది స్కూటీ వేసుకొని. అయితే ఇంట్లో ఉన్న పెద్దదానికి ఏ పని పాట లేని వాడికి ఏదో పని ఉండాలన్నట్టుగా అరుణ్కి గ్యాలం వేయటం మొదలుపెట్టింది. అరుణ్ని ఫోన్లు చేయటం, మెసేజ్లు చేయటం, అరుణ్ వాళ్ళ అమ్మ గుడికి వెళ్ళినప్పుడు, వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ అన్నయ్య జిమ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో దూరేయటం, ఐ లవ్ యూ అని చెప్పటం, ఇలా మొదలు పెడితే నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు నాకు లవ్ ఏంటి, నోరుమోయ్ అని అరుణ్ మెత్తగానే పక్కింటి ఆడపిల్లలు హర్ట్ అయ్యేలాగా ఎందుకు చెప్పాలి నెమ్మనమని చెప్పి పక్కకు వెళ్ళిపోతే అరుణ్ వెంటపడి వేధించడం మొదలుపెట్టింది శ్వేత. నీకేమైనా పిచ్చా, నాకు నీ మీద ఆ ఫీల్ లేదంటే వినవేంటి అని అరుణ్ అంటుంటే ఎందుకు లేదు, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా, నీకేమైనా మేనరికాలు ఉన్నాయా, నీకేమైనా ఎంగేజ్మెంట్ అయిందా, మీ ఇంట్లో వాళ్ళు నీకేమైనా సంబంధం ఫిక్స్ చేసి పెట్టారా, ఎందుకు ప్రేమించవు, నాకేం తక్కువ, ఒక్కసారి నన్ను సరిగ్గా చూడు, నా అంత అందగత్తె పెళ్ళాంలో వచ్చుద్దంటే ఎవడైనా వద్దంటాడా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ప్రతి రాత్రి స్వర్గం కనపడుద్ది నాలాంటి ఆడదాంతో ఒక మగాడి జీవితం అంటే. ఆ మాటకి అరుణ్ నవ్వి అందమంటే ఏమనుకుంటున్నావు, ఇలా కనిపించేదే అనుకుంటున్నావా, కాదు మనసు అందంగా ఉండాలి, మాట అందంగా ఉండాలి అంటే నావి లేవంటావా, నాకు నిన్ను విమర్శించాలని లేదు శ్వేత, ఒక విషయం చెప్పమంటావా, అందమే కావాలనుకుంటే నీకన్నా నిన్ను కాలతన్నే అందగత్తెలు చాలామంది మాకు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చాలామంది ఐ లవ్ యూలు చెప్పారు, ఆఫీసులో చాలామంది కొలీగ్స్ ప్రపోజ్ చేశారు, అందం అనేది మనసుకు సంబంధించింది, మనిషికి శరీరానికి సంబంధించింది కాదు అన్నాడు అరుణ్. నా వాడికి నాకు అన్నీ ఉండాలనుకుంటాను, నేను మెచ్చిన మగాడివి నువ్వు, ఒక ఆడది కావాలి అంటుంటే వద్దు అనటం మగతనం అనిపించుకోదు అంటే పిచ్చి పట్టిందా, నోరు మూసుకొని వెళ్ళవతలకి అన్నాడు అరుణ్. అన్న తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, ప్రేమిస్తావా సస్తావా అని కూర్చుంటే పిచ్చివాగుడు వాగొద్దంటున్నానా అనేసరికి ఎవరూ లేని టైం చూసి శ్వేత కత్తెత్తుకెళ్ళి చెయ్యి కోసేసుకునేసరికి శ్వేతని లాగి దవడ పగలగొట్టి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కారులో పడేసుకొని తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించితే అయిపోయిన తర్వాత పెద్దగా ఏడ్చి అరుణ్ని కౌగిలించుకొని నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను ప్రతి రాత్రి నీతో శారీరకంగా నా కల్లో కలుస్తున్నాను, పిల్లల్ని కూడా కన్నాను, మనిద్దరం ముసలాళ్ళం కూడా అయిపోయాం, అప్పటికీ నేను ఇలాగే ఉన్నాననుకో, నువ్వు కూడా ఎంత అందంగా
నిజంగానే ఉన్నావు తెలుసా నీకు అని చెప్తే నవ్వి ఇది నిజంగానే పిచ్చిదానిలాగా ఉంది, నేను కాదంటే ఏమైనా చేసుకుంటుందో ఏమో, ఇది దీని అమాయకత్వం, ఇక నేను ఓకే అంటే మాత్రం పోయేదేముంది, నిజంగానే నేను ఎవరిని ప్రేమించలేదు, నిజంగానే అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తానంటే అప్పుడే వద్దు అన్నదయ్యాక నేనని, నాకు అప్పుడే ఇంట్రెస్ట్ లేదని అన్నని అలా ఆపుకుంటూ వచ్చేస్తున్నావు, అలాంటిది నేను ఓకే చెప్పినంత మాత్రాన పోయేదేంటి, అన్నయ్య పెళ్ళి అనుకున్నప్పుడు నేను ఈ విషయం చెప్తే సరిపోద్ది కదా, నాకేం తక్కువ, అలా అనుకుంటే వీళ్ళదే మంచి ఫ్యామిలీ, అమ్మ నాన్న ఎందుకు కాదంటారో, మా క్యాస్ట్లు కూడా అటు ఇటుగా ఒకటే కదా, పెద్ద తేడా ఏముంది అని చెప్పి సరేలే అన్నాడు. అన్నతో సరే కాదు ఐ లవ్ యూ, నువ్వు ఐ లవ్ యూ టు చెప్పు అంది శ్వేత. సరేలే అన్నాడు. అన్న తర్వాత సరే నువ్వన్న ఈ సరేలోనే నేను ఐ లవ్ యూ టు వెతుక్కుంటాను అని ఆ రోజు నుంచే ఇక మెసేజ్లు చేయటం, ఫోన్లు చేయటం, మాట్లాడటం మొదలుపెట్టింది శ్వేత అరుణ్తో. ఇక చాలే పడుకో, మరి ఇంతసేపు ఎందుకు లేచి ఉండటం అంటే, అదేంటి ఐ మిస్ యూరా అంటే, సరే ఐ మిస్ యూ టు, నువ్వు ఇక పడుకో చాలా లేట్ అయిపోయింది అని చెప్పేవాడు అరుణ్. అరుణ్తో పాటు ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళటానికి లేవటం, అరుణ్తో పాటు నేను సినిమాకి వస్తాను, నేను బయటకు వస్తాను, నేను సూపర్ మార్కెట్కి వస్తాను, అలా ఏమీ వద్దులే కానీ మనం మిగతా పెళ్ళైన తర్వాత ఆలోచించుకుందామని అరుణే తన లిమిట్స్లో తను ఉండేవాడు. ఎందుకంటే అరుణ్కి వాళ్ళ నాన్నగారి గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పరువు ప్రతిష్టలకి విలువిస్తారని, కులగోత్రాలకు విలువలిచ్చే మనుషులని, వాళ్ళకి సంస్కారం చాలా ఎక్కువని, ఆయన ఏమి లేకపోయినా తట్టుకోగలడు, కానీ ఆయన పరువుకి ఏదైనా ఆటంకం కలిగిందంటే ఆ క్షణమే గుండె పగిలి చచ్చిపోతాడని, అనవసరంగా ఒక ఆడపిల్లతో ప్రేమ అనేదే మంచో చెడో తనకి తెలియదు, కానీ ఇష్టపడుతున్నాడు. అలాంటిది ఇప్పుడు తనతో చనువుగా ఉండటం ఎవరైనా చూసి లేనిపోయిన తాటాకులు అంటకట్టారంటే తండ్రి దాన్ని ఇంకోలా తీసుకుని, నీ అన్నకప్పుడే అవసరం లేని ప్రేమాయణాలన్నీ నీకు కావలసి వచ్చాయి అని అడిగితే తన దగ్గర సమాధానం లేదు. అందుకని తన లిమిట్స్లో తను ఉండాలి అనుకుని అరుణ్ శ్వేతతో చాలా లిమిటెడ్గా ఉండేవాడు. ఒకరోజు వ్యాలంటైన్ డే వచ్చింది. ఆ వ్యాలంటైన్ డే రోజు ఇక శ్వేత పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో ఎవరు లేరనుకొని అరుణ్కి కౌగిలించుకో అని అడిగింది. పిచ్చి వేషాలు వేయకు అన్నాడు. అన్న తర్వాత హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ఈరోజు వ్యాలంటైన్ డేరా అంది. మంచిదేగా, ఎవరో పోయిన రోజుని ఇంకెంతోమంది ఫూల్స్ సెలబ్రేట్ చేసుకునే రోజు అనుకుంటాను నేను. బాబోయ్ నీతో అసలు మాట్లాడలేం, నీకోసం నేను గిఫ్ట్ తీసుకున్నాను అని, చూడు నీకు నచ్చుద్ది అని చెప్పి ఒక వాచ్ తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చింది శ్వేత. ఇస్తే తీసుకుని బాగుంది, పెళ్ళయ్యాక తీసుకుంటాను, నీ దగ్గరే ఉంచు అన్నాడు. అన్న తర్వాత అదేంటి, నేను ఎంతో ప్రేమగా తీసుకొస్తే పెళ్ళయ్యాక తీసుకుంటా, నీ దగ్గరే ఉంచు అంటావేంటి అంటే, అబ్బా ఎప్పుడు తీసుకుంటే ఏముంది, మరి నువ్వు నాకేం గిఫ్ట్ తీసుకున్నావు, సరే నువ్వేం గిఫ్ట్ తీసుకోపోయినా నేనేమనుకోను, కానీ బాగా గట్టిగా హక్ చేసుకొని ఓ మంచి లిప్ కిస్ ఇవ్వ, నాకు చెంప పగులుద్ది అన్నాడు అరుణ్. సరే అయితే ముద్దు పెట్టవయ్యా బుగ్గ మీద అంటే, నా వల్ల అలాంటివి కాదులే కానీ ఇదిగో అని ఫ్రిడ్జ్లోంచి ఓ చాక్లెట్ తీసిచ్చి ఇహపో అని డైరీ మిల్క్ సిలికిచ్చి ఇంట్లోంచి బయటికి గెంటితే ఇదంతా పైన ఒడియాల ఆరబోసుకొని ఊరమిరపకాయలు ఆరబోసుకుంటున్న సుభద్ర చూసిందే. సుభద్రకి సౌందర్య అంటే చాలా 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 ఇష్టం. అయితే సుభద్ర మనసులో తళుక్కున ఒక ఆలోచన మెరిసిందే. ఎటు చిన్న కొడుకు దీన్ని ప్రేమిస్తున్నాడా టకటక కిందకి దిగి వాచ్ వైపే చూస్తున్న అరుణ్ని, ఏరా ప్రేమిస్తున్నావా ఏంటి శ్వేతని అని అడిగితే ఫస్ట్ ఏమీ మాట్లాడలా, తర్వాత నిజం చెప్పు చిన్నోడా అని అడిగితే, అది ప్రేమో ఏమో నాకే తెలియట్లేదమ్మా, అదే వచ్చింది చచ్చిపోతానంది, చేయి కోసేసుకుంది. అయ్యయ్యో ఇంతెప్పుడు జరిగిందిరా అని అడిగింది సుభద్ర. జరిగింది ఏం చేద్దాం, మరి మంత్రగత్తె నా మీద మత్తు జల్లేసిందమ్మా, నేను ఎవరిని ఇష్టపడట్లేదు కాబట్టి ఓకే అన్నాను, అది అలా సాగుతుంది అని చెప్పాడు అరుణ్. చెప్తే అయితే ఒక పని ఎటు నువ్వు శ్వేతని ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నాన్నగారికి చెప్పి ఒప్పిస్తాను, వాళ్ళ నాన్నగారు చాలా మంచి ఆయన కాబట్టి మా నాన్నగారు వాళ్ళతో వియ్యమంటే కాదనరు, వాళ్ళమ్మని తీసి పక్కన పెట్టు, పెద్దమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే చిన్నమ్మాయి సౌందర్యం ఉంది కదరా, ఎటు పెద్దది నా గొంతులో గుక్కలో రేపొద్దున నీళ్లు పోసినా పోయకపోయినా ఆ చిన్నపిల్లంటే ఎందుకో నాకు వాళ్ళ మాలిన ప్రేమ, నాలాగే అది కాస్త రంగు తక్కువైనా కూడా అలా మాటలతో శుభ్రంగా పనంతా చక్కబెట్టేసుద్ది, పిల్ల నెమ్మదే, దానికి
దానికి తోడు దాని దగ్గర ఆడలక్షణాలు, పనితీరు నాకెంత ముచ్చటేస్తాయి అనుకుంటున్నావు. పిల్ల అలసట లేకుండా అలా ఉద్యోగం చేసొచ్చు కూడా ఇంట్లో పనిలో సాయం చేసుద్దిరా వాళ్ళ అమ్మకి అని చెప్పిన తర్వాత, ఇంతకీ సౌందర్యం ఎవరికి ఇచ్చి చేద్దామని అన్నకరా, వరుణ్ అన్నక అని అడిగాడు అరుణ్. అవును, వాడికి సౌందర్యకి అయితే కరెక్ట్గా సరిపోద్ది. వాడు గట్టిగా మాట్లాడదు, సౌందర్య గట్టిగా మాట్లాడదు, జంట కూడా చూడటానికి బాగుంటారు చిన్నోడా అని చెప్పుకొచ్చింది సుభద్ర. సరే నాన్నగారితో మాట్లాడు అన్న తర్వాత భాస్కర్రావు వచ్చి రాగానే ఆయన దగ్గర డిస్కషన్ తీసుకొచ్చింది సుభద్ర. బావా అలా, బావా ఇలా అని చెప్తే, అది కాదు సుబ్బు, మనం అనుకుంటే సరిపోయిందా, నేను వెళ్ళి ఖాయం చేసుకొస్తా మీరుండండి అని చెప్పి సుభద్ర ఆపళంగా గబగబా వెళ్ళిపోయింది పక్కింట్లోకి. వాసుదేవరావు అప్పుడే ఈవినింగ్ వాక్కి వెళ్ళబోతుంటే ఆయన చేపట్టుకొని కూర్చోబెట్టి, సుందర్ని మీరు కూడా కూర్చోండి వదిన అని మీ ఇద్దరు అమ్మాయిల్ని మా ఇద్దరు అబ్బాయిలకి అడుగుదామని వచ్చాను, కాదంటానికి వీలు లేదు. నా కొడుకుల గురించి నేనేమి మీకు చెప్పక్కర్లేదు, ఇక్కడికి వచ్చిన ఇన్నాళ్లలో మీరు చూశారు కాబట్టి ఇక నా కొడుకులిద్దరికీ మీ కూతుళ్ళని ఖాయం చేసుకుంటున్నాను. మీ చిన్నమ్మాయిని మా పెద్దబ్బాయికి, మీ పెద్దమ్మాయిని మా చిన్నబ్బాయికి, అదేమి లెక్క అన్నాడు వాసుదేవరావు. అనేపాటికి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారుగా అన్నయ్య అని బయట పెట్టేసింది సుభద్ర. కూతురు వైపు కింద నుంచి పైకి చూశాడు వాసుదేవరావు. ఆ లైట్ అన్నట్టు తల పక్క తిప్పుకొని అమ్మ కూతుళ్ళిద్దరూ హై ఫై ఇచ్చుకున్నారు అక్కడ. మీ బతుకులకి ప్రేమలు ఒకటే తక్కువ అని చిన్నమ్మాయిని అడగాలి కదమ్మా అన్నాడు ఆయన. కరెక్ట్గా అదే టైంకి సౌందర్య ఆఫీసు నుంచి వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి సుభద్ర సౌందర్య చేతులు పట్టుకొని, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో, నా ఇంటికి కోడలుగా రావే అమ్మ, కూతురుగా చూసుకుంటాను నిన్ను నా బంగారు తల్లి అని అడిగేపాటికి, ఏంటి నాన్నగారు ఇదంతా అంది సౌందర్య. ఆంటీ వచ్చారమ్మా నిన్ను వాళ్ళ పెద్దబ్బాయికి అడగటానికి, అక్కను వాళ్ళ చిన్నబ్బాయి ప్రేమించుకుంటున్నారంట, అంటే మీ ఇష్టం నాన్నగారు అనేసింది సౌందర్య. అద్గది కూతురంటే అలా ఉండాలి, పెంపకం అంటే అలా ఉండాలి, ఏమంటారన్నయ్య అంది సుభద్ర. అలాగేనమ్మా, శుభస్య శగ్నం అంటాను. నేనేమంటాను, అబ్బాయిలకి ఓకేనా, చిన్నోడిది అడగక్కర్లేదు, పెద్దోడిది అడగాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళ నాన్న ఏ డెసిషన్ తీసుకుంటే దానికే ఓకే అంటాడు పెద్దోడు అనేసి సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే తామొకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అన్నట్టుగా అప్పటికే ఒక రోజున శ్వేత పుట్టినరోజు నాడు శ్వేతకి ఎటు దాన ధర్మాలు చేసేంత మంచి గుణాలు లేకపోయినా పాపాత్మురాల పాపిష్టిదాన వచ్చే జన్మకైనా సరే మంచి బుద్ధిని కూడా ఇమ్మనమని అందంతో పాటు దేవుణ్ణి వేడుకుని నేను హోటల్లో భోజనాలు టిఫిన్లు పురమాయించాను. దిక్కులేని అనాథలు గుడి దగ్గర ఉంటారు, వాళ్ళకి పంచిపెట్టరా, గుళ్ళో అన్నదానానికి పురమాయించాను, వెళ్ళి వడ్డిచ్చిరా, కాళ్ళు ఇరక్కొడతాను లేకపోతే, అలాగే దీని నిండా నోట్లు చిల్లర తెచ్చాను, వాళ్ళందరికీ ఇచ్చిరా, నోరు లేని జీవాలకి ఫుడ్ వేసిరా అని వాసుదేవరావు చెప్పాడు శ్వేతకే. నేను వెళ్ళను అంటే వెళ్ళకపోతే నీ బర్త్డే చేసుకోవటానికి నేను డబ్బులు ఇవ్వనన్నాడు ఆయన. దాంతో సుందరి వెళ్ళి తగలబెట్టవే అనేసరికి శ్వేత వెళ్ళి అలా బెగ్గర్స్కి, పూర్ పీపుల్కి హెల్ప్ చేయటం, నోరు లేని జీవాలకు ఫుడ్ వేయటం, ఇదంతా ప్రతివారం గుడికెళ్ళే వరుణ్ చూసేశాడు. శ్వేతదెంతో గొప్ప హృదయం, ఉన్నత హృదయం, దేవత లాంటిది. మనిషే కాదు మనసు కూడా ఇంత అందంగా ఉండటం ఒక అమ్మాయిలో చాలా రేరెస్ట్ క్వాలిటీ అని ఆ రోజు నుంచే ఎవరికీ తెలియకుండా, ఎవరూ చూడకుండా శ్వేతని సీక్రెట్గా గమనిస్తూ, శ్వేత ఫోటోలు తీసుకుని శ్వేతని ఆరాధిస్తూ, మూగ ప్రేమికుల్లాగా శ్వేతని ప్రేమించడం మొదలుపెట్టాడు వరుణ్. తమ్ముడు ప్రేమిస్తున్నాడని కానీ, వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని కానీ వరుణ్కి అస్సలు తెలీదు. ఒక మంచి రోజు చూసి అమ్మా నాన్నల దగ్గరికి ప్రస్తావన తీసుకురావాలి, తన పెళ్లితో పాటు ఎటు సౌందర్యం ఉంది కాబట్టి తమ్ముడికి సౌందర్యని చేసుకోవటం ఇష్టమైతే కనుక అక్క చెల్లెళ్ళిద్దరిని అన్నదమ్ములు చేసుకుంటే అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుందిగా, బయటింటి నుంచి వచ్చిన వేరు కోడళ్ళ కన్నా అక్క చెల్లెళ్ళైతే అన్యోన్యంగా ఉంటారని. శ్వేత సౌందర్య అక్క చెల్లెళ్ళు కదా, తామిద్దరు అన్నదమ్ములు ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళిద్దరు కూడా అలాగే తోడుకోడళ్ళగా కలిసిపోయి ఆప్యాయంగా ఉంటారని తనంత తానే ఊహించుకొని కొంతకాలం అయింది వరుణ్. అయితే ఇంటికొచ్చిన సుభద్ర ఆఫీసు నుంచి వచ్చిన కొడుకులతో, రే మీకు గుడ్ న్యూస్ అని నోట్లో స్వీట్లు కొక్కిందే. ఏంటమ్మా అని అడిగితే, పెళ్ళి ఖాయం చేసుకొచ్చేసాను అంటే ఎవరికి ఎవరితో అన్నాడు వరుణ్. ఎవరికి ఎవరితో అంటే చెప్పుకో చూద్దాం, గెస్ అంది సుభద్ర. అమ్మా
ఏంటమ్మా నీ మాటలో పెద్దోడా, నేను చెప్పేది నువ్వు కాదనవుగా, ఎందుకు కాదంటానమ్మా అన్నాడు. అనేపాటికి మీ నాన్నగారు ఖాయం చేసేసారులే, ఇప్పుడు నువ్వు కాదనవు, నువ్వు చెప్పినా నేను కాదనలే, చెప్పు అన్నాడు వరుణ్. అంటే పక్కింటి వాసుదేవరావు అంకుల్ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారా? ఉన్నారుగా, వాళ్ళిద్దరిని మీ ఇద్దరికి పెళ్ళికి ఖాయం చేసుకొచ్చేసాను అంది సుభద్ర. అనేపాటికి వరుణ్ మనసులో 1000 పున్నములు వచ్చినంత ఆనందపడిపోయాడు. ఎటు తన పెద్ద కొడుకు కాబట్టి తనకి శ్వేత, ఎటు అరుణ్ చిన్న కొడుకు కాబట్టి అరుణ్కి సౌందర్య మీద వరుణ్కి చాలా మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే సౌందర్య చాలా మంచి పిల్లని, ఒబ్బిడిగలదని తమ తల్లిదండ్రులకు కూడా చాలా ఇష్టం సౌందర్య అంటే. ప్రత్యేకంగా తనకు కూడా సౌందర్య అంటే గౌరవం, అభిమానం ఉన్నాయి. నీకు ఇష్టమేనట్రా అని అడిగాడు అరుణ్నే. నాకు ఇష్టమా అని అడుగుతావేంటన్నయ్య అని అడిగితే, ఏమైంది ఇష్టం లేకపోవటానికి, ఏం తక్కువని వాళ్ళకి అంది సుభద్ర. అలా కాదమ్మా, వాడు ఇష్టాలు అడగొద్దా అన్నాడు వరుణ్. మరి నీ ఇష్టం అడగొద్దా అన్నాడు అరుణ్. అదేమన్నమాటరా, అమ్మ నాన్న చెప్పారంటే కాదంటానా అన్నాడు. నీలా ఉండాలయ్యా ఒక పెద్ద కొడుకు అనుకొని మురిసిపోయారు వాళ్ళు. వెంటనే నిశ్చితార్థం ఏర్పాట్లు. నిశ్చితార్థం రోజే భాస్కర్రావు తెగేసి చెప్పిన మాట ఏంటంటే, వాసుదేవరావుకే, బావగారు మీరు చెల్లెమ్మ ఉన్నంత కాలం మీరు అమ్మాయిలకి చిల్లిగా ఆస్తి కూడా వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు. చూడమ్మా సౌందర్య, నిన్ను ఉద్యోగం మానేసి ఇంటి పొట్టన ఉండమనే అత్తమామలం కాదు మేము. నువ్వు స్వతంత్రంగా నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడి బ్రతకాలనుకుని తెచ్చుకున్న ఉద్యోగం అదే. ఉద్యోగం ఎప్పుడూ ఆడపిల్లకి ఆర్థిక స్వతంత్రతని ఇస్తుంది. అలాగే చక్కగా సంఘంలో విలువ గౌరవాలనే కిరీటాలు పెడుతుంది. నీకు ఎలా కావాలంటే అలా ఉద్యోగం చేసుకో శ్వేత, నీ ఇష్టం అమ్మ నువ్వు కూడా అని మీరేమీ కానీ కట్నం ఆస్తిపాస్తులో అమ్మాయిలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రాము బంగారం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మా సుభద్రవి 7 వారాల నగలో, నా తల్లివి 7 వారాల నగలో మా ఇంట్లోనే పడున్నాయి. అవి చాలు మా కోడళ్ళకే. నా కొడుకుల పెళ్ళిళ్ళు ఇద్దరి కలిపి చెయ్యాలని, అది 5 నిమిషాల వ్యవధితో చెయ్యాలని ఎప్పుడో వాళ్ళకి జాతకుడు నిర్ణయించేసి ఏ రోజో వాళ్ళ జాతకాల్లో రాసేశాడు ఆ దేవుడు. ఎప్పుడో సిద్ధాంతి కూడా అదే చెప్పాడు. మేమందుకే అక్క చెల్లెళ్ళనే కోడళ్ళగా చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాం. భగవంతుడు మెచ్చి మీ పిల్లలు మా కోడళ్ళు అవటం మా ఇంటి అదృష్టం. మా వంశాన్ని పెంచడానికి వచ్చే దేవతల్లాంటి ఆడపిల్లలు వాళ్ళు. వాళ్ళని మేము వరకట్నాలు తీసుకొని రమ్మనమని మిమ్మల్ని కించపరచలేవు. కన్యాదానం చేస్తున్న దేవతలు మీరు. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి దానం పుచ్చుకుంటున్న వాళ్ళం మేము అని ఆయన మాట్లాడిన మాటలకి వాసుదేవరావు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇంత గొప్ప వియ్యాల వారింటికి కూతుళ్ళు వెళ్తున్నందుకు అత్తారిళ్ళకి చాలా సంబరపడ్డాడు ఆయన. ఎదవ సోది అయిపోతే బాగుండు, మేకప్ పోతుంది అనుకుంది సుందరి. ఈలోపు పెళ్లి కూతుళ్ళని పెళ్లి కొడుకుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్లేట్స్ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు నిశ్చయితాంబూలాలు మార్చుకుంటూ ఉండగా ఇక ఆ తంతు కార్యక్రమం అయిపోయిన తర్వాత, లగ్న పత్రికలు కూడా రెడీ అయిపోయిన తర్వాత ఉంగరాలు మార్చుకోండి అన్నప్పుడు సౌందర్య వరుణ్ వైపు, శ్వేత అరుణ్ వైపు వచ్చేసరికి వరుణ్కి నోట్లో నుంచి మాట రాలేదు. ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఈలోపే సౌందర్య వరుణ్ చేయి పట్టుకొని ఉంగరం పెట్టేసింది. అంతమందిలో పెద్దోడా ఉంగరం పెట్టరా అని సుభద్ర అనేపాటికి ఏం మాట్లాడాలో అర్థం కాక సౌందర్య వేలికి ఉంగరం తొడిగేశాడు వరుణ్. శ్వేత అరుణ్ మాత్రం నవ్వుకుంటూ ఉంగరాలు తొడుక్కున్నారు. ఆ తర్వాత ఫోటోషూట్ అయిపోయి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. పెళ్లికి ముహూర్తం నిశ్చయం అయిపోయింది. పెళ్లి పనుల్లో భాస్కర్రావు, సుభద్ర బిజీ అయిపోయారు. భాస్కర్రావు సాయంగా వాసుదేవరావు ఎటు సుందర బ్యూటీ పార్లర్లని, శారీ షాపింగులని, నగల షాపింగులని ఆవిడ బిజీ అయిపోయారు. అయితే శుభలేఖలు అచ్చయిపోయినాయి. అందరికీ పంచటం అయిపోయింది. అమ్మా నాన్నలు నిర్ణయించిన పెళ్ళి అంటే బహుశా తనకి
సౌందర్యకి ఈ జన్మకి దేవుడు రాశాడా అనుకుని ఒక్కసారి అసలు ఇలా ఎలా నిర్ణయించారా అని అమ్మని అడుగుదామనుకుని, ఏంటమ్మా ఇదే, అక్కని తమ్ముడికి చెల్లిని నాకు వింతగా అనుకుంటున్నావా? ఏం లేదు పెద్దోడా, వాళ్ళ పెద్దమ్మాయిను మన చిన్నోడు ప్రేమించుకుంటున్నారంటయ్యా అని చెప్పింది సుభద్ర. అవునా, ఎప్పటి నుంచిరా? నాతో అనలేదే, నా దగ్గర ఏమీ దాచవుగా చిన్న అని అడిగాడు వరుణ్. అన్న అది ప్రేమో కాదో, అమ్మ మాత్రం దాని ప్రేమనే పేరు పెట్టేసిందిలే, కానీ నువ్వన్నా అర్థం చేసుకో అన్నా, ఇదిగో ఇది జరిగింది. అవునులే, ఒక అమ్మాయి నీకోసం ప్రాణం తీసుకునేంత నువ్వు ఆ అమ్మాయి మనసులో చోటు చేసుకున్నావంటే అది ప్రేమేగా చిన్న అని ఇంక వరుణ్ తన ప్రేమని తన గొంతులోనే దిగదొక్కేసి, నాకు సౌందర్యే కరెక్టేమోలే, బహుశా ఈ జన్మకి ఈ జీవితం తనతోనే ముడిపడిందేమో, తనతోనైనా నేను హ్యాపీగా ఉండి తన్ని హ్యాపీగా ఉంచాలేమో అని తనకు తను ఎంత నచ్చ చెప్పుకుంటున్నా దుఃఖం ఆగట్లేదు వరుణ్కి. ప్రతిరోజు రాత్రి కళ్ళు రక్తపు గడ్డలైపోయిందాకా కళ్ళల్లోంచి ధారలుగా నీళ్లు కారిపోతూ తన జీవితంలో మొట్టమొదటిసారి ఇష్టపడ్డ అమ్మాయి తమ ఇంట్లోకి వచ్చి తన తమ్ముడు భార్యగా తన కళ్ళ ముందే తిరుగుద్ది అనేదే జీర్ణించుకోలేక మింగుడు పడక నరకం అనుభవించడం మొదలుపెట్టాడు వరుణ్. ఇదివరకిట్లాగా జిమ్ముకు వెళ్ళట్లా, మనిషిలో హుషారు లేదో, బియడ్ పెంచాడో, కళ్ళు లోతులకు వెళ్ళిపోయినాయి, కడుపు నిండా తిండి తింటల్లా, నిద్రపోటల్లా, ఏదో దిగులు, ఏదో ఆవేదన. ఏంటన్నా పెళ్లి దగ్గరికి వస్తుంటే ఇలా అయిపోతున్నావు అని అరుణ్ పెద్దోడా ఏమైంది అని అమ్మా నాన్నలు అడుగుతుంటే, ఏం లేదమ్మా, ఆఫీసులో తెలుసుగా ప్రాజెక్టులు పడుతున్నాయి, ప్రమోషన్ల గురించి ఆలోచిస్తున్నాను, ఎదవ ముండమోపి ఉద్యోగం, అంతగైతే గనక మానిపడేసే ఏదో గవర్నమెంట్ సెక్టారు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటారు అనుకుంటే పీజీల దాకా చదివి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే గోలంటే ఎలాగరా? ఏ నాన్న, గవర్నమెంట్ ప్రాజెక్టులు రావా? అక్కడ వర్కులు హెక్టిక్గా ఉండవా ఏంటి నాన్న అనేసి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు వరుణ్. ఎప్పుడు నిశ్చితార్థం అయిన తర్వాత సౌందర్య వరుణ్తో మాట్లాడాలని ఒక్కరోజు మాట్లాడింది లేదో, వరుణ్ కూడా సౌందర్యతో మాట్లాడింది లేదో. వసపెట్టులాగా శ్వేతటు వాగుద్దు కాబట్టి అరుణ్ అసలు పట్టించుకోడు. ఇక పెళ్లి ముహూర్తాలు, పెళ్లి టయాలు దగ్గరికి రానే వచ్చాయి. ఇక వీళ్ళు వరుసగా మెహందీ, హల్దీ, సంగీత్, ఆ తర్వాత పెళ్ళి, సత్యనారాయణ వ్రతాలు, రిసెప్షన్లని పెద్దోళ్ళు వాళ్ళది వాళ్ళు పురమాయించుకుంటే, పిల్లలు ఏటు ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫస్ట్ బ్యాచిలర్ పార్టీలు ఇవన్నీ అనుకుంటారు కాబట్టి వీళ్ళ హడావిడిలో వీళ్ళున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్లో కూడా వరుణ్ అంటి ముట్టనట్టుగా ఉన్నాడు సౌందర్యతో. సౌందర్య కూడా ఎటు ఒక మగాడి దగ్గర నుంచి నా మీద పడిపోవాలి, నన్ను హక్ చేసుకోవాలి, కిస్ చేయాలి అనేంత చనువుగా ఉండే అమ్మాయి కాదు. తన లిమిటేషన్స్లోనే ఉండే అమ్మాయి కాబట్టి అది అలా జరిగిపోయిందే. శ్వేత మాత్రం లిప్ కిస్ పెట్టుకుందాందా, హక్ చేసుకుందాంరా, నీళ్లల్లోంచి దిగుదాంరా అని అరుణ్ని ఏయేయో వీడియోలు తీసుకొచ్చి చూపిస్తే పళ్ళు రాలుతాయి అని జస్ట్ మామూలుగా వాళ్ళు కూడా ఏమీ లేకుండా నార్మల్గా ఫోటోషూట్ చేయించుకొచ్చారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరినీ బ్యాచిలర్ పార్టీకి పిలిచి బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఇస్తే అంతా బ్యాచిలర్ పార్టీలో సౌందర్య మాత్రం శుభ్రంగా అక్కడికి కూడా లాంగ్ ఫ్రాక్ ఒకటి వేసుకొచ్చి వరుణ్ణి నవ్వుతూ పలకరించి ఆ తర్వాత వెళ్ళి ఒక పక్కన కూర్చుని ఫోన్ చూసుకుంటూ కూర్చుని తనేమి మాట్లాడలా, జ్యూస్ గ్లాస్ పుచ్చుకొని కూర్చుంది. కానీ ఎప్పుడూ లేనిదే వరుణ్ అసలు తాగడు. పుట్టిన దగ్గర నుంచి వరుణ్కి తాగే అలవాటే లేదు. అరుణ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో చిల్లౌట్ ఉంటే 1-2 పెగ్గులు వేయటం, నాన్నగారికి తెలియకుండా బీర్ తాగటం తప్ప వాళ్ళేమి తాగుబోతు కొడుకులు కాదు. అలాంటిది వరుణ్ శ్వేత వైపు చూస్తూ ఆపకుండా షాట్ మీద షాటు, పెగ్గు మీద పెగ్గు, ఎంత తాగుతున్నాడో తెలియకుండా తాగేస్తే ఏమైందన్నా, పిచ్చి పట్టిందా ఏంటి, ఎందుకు అంత తాగుతున్నావు, సౌందర్య తాగట్లేదని తందు కూడా నువ్వే తాగుతున్నావా అన్నాడు అరుణ్. అనేపాటికి వరుణ్ ఏం మాట్లాడకుండా శ్వేత వైపు అలాగే చూస్తుంటే, ఏంటన్నా నీకు కూడా డౌట్ వచ్చిందా? ఇందాక నుంచి నాకు డౌటే, దాన్ని సరిగ్గా గమనించు, దానికి కొంచెం బొజ్జు ఎక్కువ, అది దొంగతనంగా బీరేసుద్దేమో అని డౌట్ అన్నా. ఇందాక నుంచి అది మనం ఇక్కడున్నా చూడకుండా అది ఆర్డర్లెస్గా ఉండేటటువంటి యాస్తానే ఉంది తెలుసా అని నవ్వుతూ ఉండగా ఒక్కసారే వరుణ్ అరుణ్ని కౌగిలించుకొని పెద్దగా వెక్కి ఏడ్చాడు. ఏడ్చేపాటికి అరుణ్కి ఏం అర్థం కాలా. అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు చూస్తారేమోనని చెప్పి ముందు
వరుణ్ కళ్ళు తుడిచి అక్కడి నుంచి శ్వేతని సౌందర్యని అలాగే ఫ్రెండ్స్నే మీరు వెళ్ళండి అని చెప్పేసి అదేంటి ఏమైంది అని అడిగింది సౌందర్య. ఏం లేదు సౌందర్య, ఏముంది కొంచెం అన్నయ్యకి ఇక్కడ ఈ అట్మాస్ఫియరు వాడికి అలవాట్లేదు, దానికని కొంచెం తల తిరుగుతున్నట్టుంది. అయ్యో పోనీ నేను రానా అంటే ఏం అవసరం లేదు, ఇక్కడికి దగ్గరలోనే మాకు తెలిసిన ఒక చిన్న డాక్టర్ ఉన్నాడు, చూపించి నేను ఇంటికి తీసుకొస్తానని అక్కడి నుంచి అరుణ్ ఫ్రెండ్ ఒకడు ఊరెళ్ళాడు. ఊరెళ్తూ వాడి కీసు వాచ్మెన్కి ఇచ్చాడు. ఆ కీస్ తీసుకొని వరుణ్ని తీసుకెళ్ళి ఆడ ఫ్లాట్లో పడేశాడు అరుణ్. పడేసి అన్నని అంత మొత్తంలో ఉన్నప్పుడే అడగాలి ఏదన్నా అని అనిపించి ఏమైందన్నా, అసలు దేనికి అలా ఏడుస్తున్నావు బాధపడుతున్నావు అనేపాటికి తమ్ముడిని కౌగిలించుకొని పేగులు తెగిపోయేలా ఏడ్చి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను సౌందర్యని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు, సౌందర్య అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకు తను అందంగా లేదనా, చచ్చా నేను ఎప్పుడూ అందానికి ప్రాముఖ్యత ఇవ్వనని నీకు బాగా తెలుసు, మన అమ్మ నాన్న మన అలా పెంచారా, నేను అందగాడినా, అమ్మలా నేను పుట్టలేదా, అమ్మ నాన్న అంగీకరించలేదా, మరి ఏమైందన్నా అని అడిగితే ఆ మత్తులోనే తన శ్వేతని ఇష్టపడ్డాననే ప్రాణంగా ప్రేమించాననే తన సెల్ ఫోన్ నిండా ఆమెనే పెట్టుకొని ఆరాధిస్తున్నాననే మొత్తం వాగేశాడు వరుణ్. అదంతా విన్న అరుణ్కి ఒక క్షణం పాటు ఏం మాట్లాడాలో అర్థం కాక బ్యాక్ టు బ్యాక్ సీన్లు ఒకసారి కళ్ళ ముందు మెదిలినే. ఎంగేజ్మెంట్ రోజు అన్న షాక్ అవటం, పెళ్లి కూతుళ్ళు మారారేంటని అమ్మని అడగటం, అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. గుర్తొచ్చేపాటికి ఓ అని తలపట్టుకొని కూర్చొని ఈ విషయం వీడు నాతో ఎప్పుడో చెప్పొచ్చు కదా, నేనేమీ దాన్ని ప్రేమించలేదు కదా, అది నన్ను ఇష్టపడుతున్నానంది అంతే కదా, వీడు కావాలంటే వీడికి ఇవ్వలేనంత అమూల్యమైనటువంటి అపూర్వమైనటువంటి ప్రేమేం కాదేనాదే అని చెప్పి ఇప్పుడు ఈ విషయం చెప్పానంటే ఇది కోతి గెంతునట్టు గెంతుద్దే, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకొని వాళ్ళకి వీళ్ళకి కాదని చెప్పి సౌందర్యనే రమ్మనమని కబురు చేశాడు అరుణ్. అయితే ఏంటండి ఏమైందని సౌందర్య స్కూటీ వేసుకొని వచ్చింది అక్కడికి. సౌందర్య వచ్చేసరికి నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్ళిళ్ళ గురించి ముందు తమ తండ్రికి అలాగే వాసుదేవరావుకి చెప్పాలని వాళ్ళకు కూడా కబురు పెట్టాడు అరుణ్. వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఏమైందిరా అని తన తండ్రి అంటే ఏమైంది బాబు అని వాసుదేవరావు అడిగితే వచ్చిన తర్వాత రా సౌందర్య అని తలుపులు మూసి కూర్చుండని కూర్చోబెట్టి ఇలా శ్వేతని వరుణ్ ఇష్టపడ్డాడనే విషయం చెప్పాడు అరుణ్. ఆ మాటకి షాక్ అయిపోయారు వాళ్ళు. షాక్ అయిపోతే అయితే సౌందర్య మాత్రం దాన్ని చాలా లైట్ అన్నట్టుగా తీసుకుని కానీ ఇప్పుడు మీరు అక్క ప్రేమించుకున్నారు కదా, ప్రేమ ఇంకా నయమా సౌందర్య, ఎవరు చెప్పారు నేను తన్ని ప్రేమించానని, నీకో విషయం తెలుసా, మీ అక్క ఒక పెద్ద సైకో, అదొక పెద్ద శాడిస్టో, ఎక్కడ చచ్చిపోద్దోనని ప్రాణాలు తీసుకుంటుందోనని నేను సరేనన్నాను అంకుల్, మీరు వేరేలా అనుకోవద్దు, నిజానికి నాకు శ్వేత మీద అసలు ఆ ఉద్దేశమే లేదు, నేను ఎన్నోసార్లు కాదు వద్దు లేదు అంటుంటే తను నా వెంట పడి నా ప్రాణాలు తీసి మెసేజ్ పెట్టి మెయిల్స్ పెట్టి చివరికి మీ అమ్మాయి వల్ల 10 సిమ్ములు మార్చిన తర్వాత కూడా మా అమ్మని అడిగి ఫోన్ నెంబర్లు కనుక్కొని ఆఫీస్కి వచ్చి ఫోన్ నెంబర్లు కనుక్కొని వేరే ఇన్స్టాగ్రామ్ ఐడీలు క్రియేట్ చేసి నన్ను టార్చర్ పెట్టిందంటే నమ్ముతారా, చివరికి మీ అమ్మాయి చేయి కోసేసుకుంటే ఇక నేను ఎవరిని ప్రేమించలేదు కాబట్టి ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి అనే దాంతో నన్ను ఇష్టపడుతున్నాను అంటోంది కదా అని నేను సరే అన్నా. నిజానికి శ్వేతకు కావలసిందే ఒక మగాడు, వాడు మొగుడైతే చాలు, అది తను మెచ్చేవాడు కావాలి, అందం పిచ్చెక్కి కొట్టుకుంటుంది అంతేకాని తనకి ఎవడైనా ఓకే అంకుల్, కానీ మా అన్నయ్య మాత్రం చాలా సెన్సిటివ్, తను అలా తీసుకోలేడు అంకుల్, తనకి శ్వేత అంటే ఎందుకు ఏర్పడిందో ఇష్టం ఏర్పడిపోయిందే, ఏ నాన్న నీకు అన్న గురించి తెలీదా, వాడు ఏదున్నా ఇన్ఫీల్ అవుతాడో అవుట్ బయటికి రాదు, వాడు నాకన్నా కూడా చాలా మంచోడు, కరెక్టే బాబు, కానీ నిశ్చితార్థం అయిన తర్వాత ఒక పిల్ల పెళ్ళి ఆగిపోయి ఒక పిల్లని ఇంకొక అబ్బాయికి ఇచ్చి చేయటం అంటే మీరేమీ పెళ్ళిళ్ళు ఆపొద్దు అంకుల్, ఎవరు ఆపమన్నారు మిమ్మల్ని, సౌందర్య నువ్వేమైనా వరుణన్నను ప్రేమించావా, చచ్చా లేదండి నాన్నగారు చెప్పారు, నేను
మీ అమ్మాయి శ్వేతను ఎలా నేను చేసుకుంటానన్నానో అలాగే సౌందర్య మా అన్నయ్యని చేసుకుంటానందే. వాడు సౌందర్యని ప్రేమించలేదు, సౌందర్య మా అన్నయ్యని ప్రేమించలేదు, సౌందర్యని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అరుణ్. అంటే బాబు అన్నాడు వాసుదేవరావు. అవును, ఏ సౌందర్య, నన్ను నువ్వు పెళ్లి చేసుకోవా? నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నేను మంచోడ్నే, నా గురించి నీకు తెలుసు. అది కాదండి. ఏది కాదు? నాకు అందం ముఖ్యం కాదు, నాకు మనిషిలో ఉండే అణకువ ముఖ్యం. నాకు నీ చురుకుదనమన్నా నువ్వన్నా చాలా గౌరవం అభిమానం ఉన్నాయి. ఇక మీదట అవి ఇష్టం ప్రేమగా మారుతాయి. నేను నా భార్యను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూసే మగాడిని కాదు. ఎవరన్నారండి ఆ మాట? మీ అక్క కోసం మా అన్నయ్య కోసం పెళ్లి చేసుకుందామని చెప్పట్లేదు, మన ఇద్దరి కోసమే మనం పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను పూర్తి మనసుతో సంపూర్ణంగా నేను నిన్ను భార్యగా స్వీకరించగలను, నువ్వు నన్ను భర్తగా స్వీకరించగలవు. మీ అక్క అహంకారి. ఇప్పుడు ఈ పెళ్లి గురించి మీ అమ్మకు కానీ మీ అక్కకు కానీ తెలిసిందనుకో, తీసుకెళ్ళి బజార్లో పెడతారు మన పరువుని. మా అమ్మ నోట్లో నువ్వు పప్పు గింజ కూడా దాగదు. కాబట్టి నాన్న అమ్మ గురించి తెలుసుగా, టామ్ టామ్ చేసి పెట్టుద్ది. వీళ్ళకెవరికీ తెలియకుండా ఈ పెళ్ళిళ్ళు జరిగిపోవాలి అన్నాడు అరుణ్. కానీ ఎలా బాబు, మీకైతే ఇష్టమే కదా అన్న తర్వాత సౌందర్యని లోపలికి తీసుకెళ్ళి ఐ లవ్ యూ సౌందర్య అన్నాడు అరుణ్. సౌందర్య ఏమీ మాట్లాడలేదు. నిజం చెప్పమంటావా, నాకు నిన్ను చూసినప్పటి నుంచి నీ మీద ఒక గౌరవం, ఒక అభిమానం, నువ్వంటే ఏదో తెలియని మనసులో చాలా ప్రేమ. కానీ ఆ విషయం ఎలా చెప్దామా అని నేను అనుకుంటూ ఉండగానే శ్వేత నా లైఫ్లోకి వచ్చేసింది. ఇప్పుడు అనుకోకుండా శ్వేతని అన్నయ్య ఇష్టపడుతున్నాడు. శ్వేతకు కావలసింది ఒక మగాడి పొందు, ఒక మగాడు కావాలి. అన్నయ్యకి కావలసింది శ్వేతతో పెళ్ళి. వాళ్ళిద్దరే కరెక్ట్గా ఉంటారు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగేపాటికి సౌందర్య ఏమీ మాట్లాడకుండా తల వంచి సరేనని తల ఊపింది. ఇక ఇది చాలు అని ఈ పెళ్ళి మా ఇద్దరికి ఇష్టమేనని చెప్పాడు అరుణ్. అయితే పెళ్లి రోజు ఈ విషయం బయటికి తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలో ప్లాన్ కూడా చెప్పి పంపించాడు వాసుదేవరావుకి, భాస్కర్ రావుకి. చెప్పిన తర్వాత నాన్న అమ్మకి చెప్పొద్దు ఈ విషయం అని భాస్కర్ రావుకి చెప్పి వరుణ్ తెల్లారి నిద్రలోంచి లేచిన తర్వాత పంపమని ఫ్రెండ్ ఊరు నుంచి వస్తే ఫ్రెండ్కి అప్పచెప్పేసి ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత దూర బంధువైన భాస్కర్ రావుకి పిన్ని వరుస అయ్యే ఒక బామ్మ ఇంటికి వచ్చి ఉంటే ఆ బామ్మ అరుణ్ అంటే ప్రాణం తీసేసుకుంటుంది. ఎందుకంటే ఆ బామ్మ పోలికలు అరుణ్లో చెరుసగం ఉంటాయని ఆ బామ్మకు మహా ఇష్టం అరుణ్ అంటే. బామ్మ మంది అప్పుడెప్పుడో జమీందార్ ఫ్యామిలీ అని విన్నాను కదా, అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అని అడిగాడు అరుణ్. అమ్మో, గుర్రం మీద పెళ్లి కొడుకునే అలా ఊరేగిచ్చేవాళ్ళుగా, ఏనుగు అంబారీ మీద ఊరేగిచ్చేవాళ్ళుగా మనవడా, ఎలా జరిగేదేముంది, 16 రోజులు పెళ్లి చేసేవాళ్ళయ్యా అని చెప్పుకొస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉండేవాళ్ళు, పెళ్లి కూతుర్ని గోశాల ఉంచి మొహం మీద నుంచి మొహం కనపడకుండా తాళి కట్టిందాకా 7 అడుగులేసిందాకా మేలి ముసుగు దించేవాళ్ళురా. పెళ్లి కొడుక్కి ఎంత పెద్ద తలపాగాకి ముత్యాలు ఉంటాయి చూసావా, ముత్యాలు, ఆ ముత్యాలతో అలా మొహం మీద ఇంత బారున ఒక మాలలాగా ఏలాడదీసేవాళ్ళంటయ్యా అని చెప్పుకొచ్చింది ఆ బామ్మ. బామ్మ నాకు మళ్ళీ అలా పెళ్లి చేసుకోవాలనుందే, ఒకే ఒక్కసారి కదా జీవితంలో పెళ్ళి, అలాగే చేసుకుంటానే నేను. అమ్మ చెప్తే తిట్టుద్ది బామ్మ, దాని తలకాయ తెలుసు మీ అమ్మకి అని చెప్పి ఉషయ్ సుభద్ర అని పిలిచింది ఆ బామ్మ. ఏంటి చిన్నత్తయ్య అని వచ్చింది సుభద్ర. వచ్చేపాటికి పెళ్ళిళ్ళు నేను చెప్పినట్టు చేయవే నువ్వు, 100 ఏళ్ళు విడకుండా ఉంటారు జంటలో అంది ఆ బామ్మ. మేము విడిపోలేదుగా బావా నేను, అబ్బే పేదా నేను, ఇంకొకళ్ళు అయితే నిన్నెప్పుడో మొహం బగలు కొట్టేవాళ్ళే కానీ మా పిల్లోడు కాబట్టి సరిపోయింది. అబ్బబ్బా చెప్పులే అనేసరికి అది కాదమ్మాయి, మన ఫ్యామిలీలో ఇలా పెళ్ళిళ్ళు ఉన్నాయే అంటే మరి మాకెందుకు చేయలే నువ్వు ఆ పెళ్ళి అని అడిగింది సుభద్ర. నీకు ఇలా తెక్కెక్కువనే చేయలేదులే అప్పుడు, సాల్లే ఊరుకో, మా షష్టి పూర్తయినే చేసుకుంటాం ఏ బావా అంటే ఆయన నవ్వేసి ఊరుకున్నాడు. ఘటికుడివిరా అనేసరికి ఏం చేయను మరి, ఏదో ఒకటి చెయ్యాలిగా నాన్న అన్న తర్వాత ఓకేనా అంకుల్ అంటే నీ ఇష్టం కానివ్వు అన్నాక సౌందర్య కూడా ప్లాన్ చెప్పాడు అరుణ్. ఆ తర్వాత
పెళ్లి గడియ రానే వచ్చింది. సగం పెళ్లి వరకు కూడాను నార్మల్గానే పెళ్లి కూతుళ్ళు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు కూర్చున్నారు. అయితే మధ్యలో నుంచి పెళ్లి కూతుళ్ళకి తలంబ్రాల బట్టలు పెట్టే దగ్గర పెళ్లి కూతుళ్ళకి మొహం కనిపించకుండా, బయట వాళ్ళు ఎవరో కనిపించకుండా ఉండేంత మందమైన మేలి ముసుగులు తెచ్చి వాళ్ళ ముఖం మీద వెయ్యాలని చెప్పి అన్నకి తనకి ముఖం మీద నుంచి అలా ముత్యాలు వేలాడేలాగా తల మీద నుంచే తలపాగాలు పెట్టించాడు అరుణ్. ఏంట్రా ఇదంతా అన్నాడు వరుణ్. అనేసరికి మన ఫోర్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్ ఫాలో అయ్యారంట, నేను ముచ్చట పడ్డానే, నువ్వు కాదంటావా, నువ్వు అడిగితే నా ప్రాణమే ఇస్తాను తమ్ముడు, ఇది పెట్టుకోలేనా అన్నాడు వరుణ్. అంతేలే, ప్రాణం ఇస్తావు, నువ్వు మనసులో ఉన్నాయి మాత్రం చెప్పు నాకు అనుకొని ఆ తర్వాత వెళ్ళేటప్పుడు అన్నా నువ్వు అటంట నేను ఇటంట అన్నాడు. అదేంట్రా నేనిటు నువ్వటు కదో అన్నాడు వరుణ్. కాదంటన్నా, నువ్వటు నేనిటు అని చెప్పిన తర్వాత వరుణ్ అటెళ్ళి కూర్చున్నాడు, అరుణ్ ఇటొచ్చి కూర్చున్నాడు. అయితే సౌందర్య అరుణ్ పక్కకు వచ్చి కూర్చుంటే శ్వేత వరుణ్ పక్కకి వెళ్ళి కూర్చుంది. ఆ తర్వాత ముసుగు తీయబోయిన శ్వేతనే, ముసుగు తీయకూడదంటే మీ అత్తాను ఆ ముసలమ్మ చెప్పారు, తీబాకమ్మా అని సుందరి ముసుగు మూసేసింది కూతురు మొహం మీద. ఆ తర్వాత వరుణ్ తాళి కట్టేశాడు శ్వేతకే. అయిపోయి సింధూరం పెట్టి నల్లబూసలేసేటప్పుడు నార్త్ సైడ్ వాళ్ళలాగా మొహం మీద అలా మేలి ముసుగు పైకెత్తేసరికి ఒక్కసారే శ్వేత నిర్ఘాంతపోయి నో అని పెద్దగా కేకేసి వరుణ్ వైపు చూసింది. అప్పటికే మంగళసూత్ర ధారణ, నల్లబూసలు, నొసట్లో సింధూరం అన్నీ అయిపోయి కాలి మెట్టెలు పెట్టడం ఒక్కటే మిగిలింది. ఈలోపు వీళ్ళ సందట్లో వీళ్ళుండగా పంతులు చేతిలో ఉన్న తాళి తీసుకుని సౌందర్య మెళ్ళలో కట్టేసి నొసట్లో కుంకుమ పెట్టి మెళ్ళలో నల్లబూసలు వేసేసుకున్నాడు అరుణ్. వీళ్ళది లేట్ అయిందని కాళ్ళు ఎడదమ్మనమని ఒళ్ళో పెట్టుకొని మెట్లు కూడా పెట్టేశాడు అరుణ్ సౌందర్యకే. అయిపోయేసరికి అందరినీ అక్షింతలు అనేపాటికి అందరూ అక్షింతలు వేసేసారు. పెళ్లి తంతు పూర్తి, చెప్పవేంటి పంతులు అనేపాటికి అయిపోయింది బాబు అన్నాక, బాబు కాలికి మెట్లు పెట్టాలి అనేపాటి శ్వేత కాళ్ళు వెనక్కి తీసేసుకునేసరికి ఒక్క నిమిషం అన్నయ్య అని శ్వేత చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్తే అరుణ్ని మోసం, దగ, మీ అన్నయ్య నా మెళ్ళలో తాళి కట్టడం ఏంట్రా, అసలు ఈ పెళ్ళిని నేను యాక్సెప్ట్ చేయను, వాడు నా మొగుడేంట్రా, ఈ తాళి తెంచి ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే అందరిలో నేను బజారుకి ఎక్కి వీధికి ఎక్కి ఏం చేస్తానంటావు అన్న తరువాత నువ్వు దాని మెళ్ళో తాళి తెంచేసాయి, వాడు అది పెళ్లి చేసుకుంటారు, అలాగే నేను ఈ తాళి తెంచేస్తా, నువ్వు నా మెళ్ళో తాళి కట్టు, నిన్ను ఉసై ఏమే అంటే బాగోదని ఊరుకుంటున్నానులే కానీ కొంచెం వదినలాగా బిహేవ్ చేయవా నువ్వు ఏమనుకోకుండా అన్నాడు అరుణ్. వాట్ యు మీన్, వాట్ ఐ సే, నువ్వు మా అన్నయ్య తాళి కట్టిన మా ఇంటి పెద్ద కోడలివి, నా వదినవే, నేను సౌందర్యని మనసా వాచా కర్మణ ఇష్టపడి నేను ఆమెకి 3 ముళ్ళు వేసినటువంటి ఆమె భర్తని, నా భార్యని నేను వదిలేయటం ఏంటి, నిన్ను నేను చేసుకోవటం ఏంటి, అన్నయ్య నీ మెళ్ళలో తాళి దంచటం ఏంటి, సౌందర్య ఇప్పుడు మా అన్నయ్యకి మరదలవుద్ది, తన మెళ్ళలో ఎలా కడతాడు తాళి, అమ్మో అమ్మో అమ్మో, అదేదో మొత్తం ముందు పెట్టింది మిమ్మల్ని లొంగ తీసేసుకుందే, అమ్మ చూసావా అనేపాటికి విడాకులు ఇప్పించేస్తా, మిమ్మల్ని వీధిలో పెడతా అని సుందర్ రాబోయేసరికి జుట్టు పట్టుకొని వాసుదేవరావు పెళ్లి కూతుళ్ళ రూమ్లోకి లాక్కెళ్ళిపోయాడు సుందర్ని. దంచితే బాడీ పార్ట్లు ఎక్కడ సెట్ అయిపోయి ముసుగు కప్పుకొని వచ్చి పెళ్లి మండపంలో నుంచుంటే, ఏంటి బావా ఇదంతా అంది సుభద్ర. అయిపోయింది కదా సుబ్బు పెళ్ళి, ఎలాగైతే ఏమే సౌందర్యం మన ఇంటి కోడలుగా రావాలనుకున్నావు, వచ్చింది కదమ్మా, చాలా నీకు అన్నాడు భాస్కర్రావు. అంతేగా, నా గొంతులో నీళ్లు పోసే కోళ్ళు ఒకటైనా ఉండాలనుకున్నా, సౌందర్యం వచ్చిందిగా, అది చాలు బావా నాకు. ఆ తరువాత అక్కడి నుంచి కళ్యాణ మండపంలో నుంచి వీళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత సుందర్ని జుట్టు పట్టుకొని ఇంట్లోకి ఈడ్చుకెళ్ళిపోయాడు వాసుదేవరావు. ఇక ఆ తరువాత అమ్మాయిల్ని మీ ఇంట్లోనే ఉంచుకోండి, వాళ్ళు మీ కోడళ్ళని భాస్కర్రావుకి అప్పచెప్తే శ్వేత అమ్మోరు తల్లిలాగా జుట్టెరబోసుకొని కూర్చుంది కుర్చీలో. ఈ పెళ్ళి నేను చచ్చినా ఒప్పుకోను, నేను మీ అబ్బాయితో కాపురం చెయ్యను, మీ అబ్బాయి నన్ను మోసం చేశాడు, గొంతు కోశాడు,
అన్నాడు. మీ ఇద్దరు అసలు అమ్మా నాన్నలేనా? బ్రోకర్లా, మీడియేటర్లా ఇంత మోసం చేస్తారా? అసలు మీ అబ్బాయి పక్కన కాకి ముక్కుకి దొండపండని వాడికి నేనేంటి? అసలు నేను ఎంత ఇష్టపడ్డాను, గ్యాలం వేశాను, మోజుపడ్డాను. మీ చిన్నబ్బాయిని దానికిచ్చి చేయటం ఏంటి? అసలు ఆ అనాకాడికి, ఆ కురూపికి అసలు అరుణ్తో పెళ్ళేంటి? అమ్మాయి కొంచెం నువ్వు ఇంటి కోడలివి, కోడల్లాగా బిహేవ్ చేస్తే మంచిది, లేదంటే నాలో నుంచి వచ్చే మరో మనిషిని చూస్తావు, జాగ్రత్త అని భాస్కర్రావు లోపలికి వెళ్ళిపోయాడు. కాస్త ఇంటి కోడలన్న తర్వాత సంస్కారం ఏడవాలమ్మా. మీ అమ్మకు లేకపోయినా నువ్వన్నా అది నేర్చుకోకపోతే ఇక్కడ గెట్టనవటం కష్టం అనేసి సుభద్ర వెళ్ళిపోయింది. శోభనం ఏర్పాట్లు చేశారు. గదుల్లోకి పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు వెళ్ళారు. అరుణ్ మాత్రం అప్పుడే కాదులే కానీ మనిద్దరం ముందు మంచి ఫ్రెండ్స్ అవుదాం, ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుందాం, ఆ తర్వాత అవన్నీ ఆటోమేటిక్గా అలా జరిగిపోతాయిలే అన్న తర్వాత ఇంత ఎక్స్ప్లెనేషన్ నేను అడిగానా, ఎందుకంట ఇంత చెప్పడం నాకు అన్న తర్వాత అది కాదు, ఇవన్నీ చెప్పకపోయినా కూడా నేను నిన్నేం తప్పుగా అనుకోనులే అనేసి నవ్వేసి పడుకుంది. ఆ తర్వాత శ్వేత మాత్రం వరుణ్ణి షర్టు పట్టుకొని కాలర్ పట్టుకొని గుంజి 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 నానా మాటలు అని, నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు, నీ మొహానికి నేను కావాలా, అది ఇది అనేపాటికి లోపలికి వెళ్ళి శోభనం గదిలో నేను నిన్ను ప్రేమించానని, ఆరాధించానని, నీ వస్తువులన్నీ ఇలా దాచుకొని వాటన్నిటితో నేను కోటే కట్టానని చెబుదాం అనుకున్న వరుణ్ నీరు గారిపోయాడు. అసలు నువ్వు నన్ను ముట్టుకోవటానికి వీల్లేదని, నువ్వు నన్ను తాకితే నేను ఉరిపోసుకొని చస్తానని, సంవత్సరం తర్వాత నేను నీ మొహాన విడాకులు పారేసి నా బ్రతుకు నాది, నీ బ్రతుకు నీది అని ఇక శోకాండాలు మొదలుపెట్టింది శ్వేత. ఇంతటితో అందమైన కోడళ్ళు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు.